ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? ఓకే. క్రైస్తవ సమాజానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన చరిత్ర నడుస్తుంది, ఏదో ఒక ట్రెడిషన్ ఉంది. చాలా వరకు క్రైస్తవ్యంలో ఉన్నవారు ఇది ఆచరిస్తారు. దాన్నే లెంట్ డేస్ అంటారు, శ్రమ దినాలు అంటారు. నేను శ్రమ దినాల గురించి చెప్పడానికి రాలేదు, శ్రమ దినాల చరిత్ర గురించి చెప్పడానికి రాలేదు, శ్రమ దినాల యొక్క ఉదంతాన్ని గుర్చిన చెయ్యాలా చేయకూడదని డిబేట్ చేయడానికి నేను ఇక్కడ నిలబడలేదు. నా ఉద్దేశం ఏంటంటే, తెలుసో తెలియకో సాంప్రదాయంగానో లేకపోతే ఏదో ఒక విధంగానో ఈ నెలలో సిలువను గూర్చిన సందర్భాలు ఎక్కువ చదువుతారు. సిలువను గూర్చిన సందర్భాలు చదవడం అయితే చదువుతున్నారు తప్ప ఏడాదికి 7 మాటలు జ్ఞాపకం చేసుకుని 4 ఏడుపులు ఏడ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారు. దీన్ని ట్రెడిషన్ అంటారు. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ దేవుడికి అవసరం లేదు. సాంప్రదాయపు క్రైస్తవ్యం దేవుడికి అవసరం లేదు. ఎందుకంటే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ మనశ్శాంతి కొరకు వాళ్ళ టెంపుల్స్కి వాళ్ళు వెళ్ళి వస్తారు. మన వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, మనశ్శాంతి కొరకు చర్చికి వెళ్ళాలనుకో. మనశ్శాంతుల కోసం చర్చికి రాకూడదు అయ్యా, నేర్చుకోవడానికి రావాలి. దేవుని గుచ్చిన ముక్కలు నేర్చుకోవడానికి రావాలి. అందుకే నేర్పించడానికి చెప్పేవాడి చేతుల్లో బైబిల్ పెట్టాడు, వినే మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఎందుకు బైబిల్ పెట్టాడు? 4 ముక్కలు నేర్చుకుంటామని. ఏమి నేర్చుకుంటాం? ఆ 4 ముక్కలు నేర్చుకుంటే బైబిల్ ఏముంది? ఆ బైబిల్లో బైబిల్ దేవుని యొక్క చరిత్ర ఉంది. బైబిల్ దేవుని యొక్క చరిత్ర, బయట దేవుళ్ళు కాదు, బైబిల్ దేవుని యొక్క చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఆ దేవుడు ఉన్నాడు గనక ఆ దేవుణ్ణి గూర్చి నేర్చుకోవాలి. ఈయనను గూర్చి నేర్చుకుంటే గాని అర్థం కాడండి అంటే అర్థము కాడు గనక కాడు. మీకు ఉదాహరణ చెబుతాను వినండి. మోసే జీవితాన్ని తీసుకోండి. మోసేకి పొద దగ్గర అర్థమైన దేవుడు వేరు. అదే మోసేకి మళ్ళీ సేనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత సేనాయి పర్వతం దగ్గర అర్థమయ్యే దేవుడు వేరు. అదే సేనాయి పర్వతం దగ్గర మళ్ళీ 10 ఆజ్ఞలు తీసుకున్న తర్వాత కానాను భూభాగానికి దగ్గర పడుతున్నప్పుడు అర్థమైన దేవుడు వేరు. అంటే మోసే జర్నీ మీరు గమనించండి. దేవుడితో ప్రయాణం చేసే కొలది, నేర్చుకునే కొలది, చేసే కొలది ఒక రోజుకి దేవుడు మోసేకి ఎలా అయిపోయాడు చెప్పిన? ఫ్రెండ్ అయిపోయాడంట, స్నేహితుడు అయిపోయాడంట. అంటే ఒక స్నేహితుడు ఎలా అయితే ఒక మనిషితో మాట్లాడతాడో దేవుడు కూడా మోసేతో ఒక ఫ్రెండ్ అలా మాట్లాడతాడు. అంటే ఈ ఫ్రెండ్ లాంటి క్లోజ్నెస్ పొద దగ్గర లేదు. ఇంత ఫ్రెండ్లీ క్లోజ్నెస్ ఎక్కడ ఏదైతే మనకి సేనాయి పర్వతం ఉందో ఆ పర్వతం దగ్గర లేదు. కాలం గడిచే కొద్ది, అంటే ఈ దేవుడు ఎలాంటోడు? ఆయనను గూర్చి నేర్చుకునే కొలది, ఆయనను గూర్చి తెలుసుకునే కొలది రోజు రోజుకి తనను తాను బయలుపరుచుకుంటాడు. రోజు రోజుకి బయలుపరుచుకుంటాడు. అందుకే ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి. నా ఒక్కడ వర్తమానాలే కాదు, మీ దైవజనుడు ఒక్క వర్తమానాలే కాదు, ఎక్కడ దైవ వర్తమానం వినబడుతున్నా ఆ వర్తమానాల్లో కనీసం ఒక మొక్క అయినా నేర్చుకోవాలి. బైబిల్ చదవాలి, బైబిల్ గూర్చి వినాలి. ఏరి వినేవాళ్ళేరి, వాక్యాలు వినేవారేరి. బాగానే ఉన్నారు ఓపికగా. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే 11 అయితే వెళ్ళిపోయే బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఎందుకంటే మరి ఇప్పుడు వీళ్ళు వెళ్ళకపోతే భూమి తిరగడం ఆగిపోద్ది. అందుకు 11 అయ్యేసరికి వెళ్ళిపోతారు. బాగానే ఉన్నారు ఓపికగా. నేను అనుకున్నాను పాటలు అయిపోయినాయి, చాలా మంది బ్యాచ్ వెళ్ళిపోతారు అనుకుని. కానీ నా వ్యూ రివర్స్ అయింది. మీరు వచ్చింది పాటల కోసం కాదు, చెప్పండి, వాకింగ్ కోసం వచ్చింది. అందుకే ఇంత రాత్రి అయినా మీరు కూర్చున్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను, విలువైన వాక్యాన్ని చెబుతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్, ఆ బైబిల్ చరిత్రలో చాలా నిగూఢమైన సత్యాలు ఉన్నాయి. అందులోంచి మచ్చుకొక రెఫరెన్స్లో నుంచి మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. ఒకసారి అపోస్తుల కార్యములు తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం నుండి, దేవుడు నిశ్చయించిన సంకల్పము ఈయన దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి
ఆయనను లేపును. మళ్ళీ చదువుతాను చూడండి, నేను చదువుతాను జాగ్రత్తగా చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఒక విచిత్రమైన పదం రాస్తున్నాడు చూడండి. దేవుడికి భవిష్యత్తు తెలుసు, దేవుడికి రేపేం జరగబోతుందో తెలుసు. గమ్మత్తు, దేవుడికి రేపేం జరగబోతుందో తెలుసు. అయితే తన నమ్మిన దేవుని పిల్లలకు కూడా రేపేం జరగబోతుందో కూడా ముందే చెప్పేస్తాడన్నమాట. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? అంటే తను వెంబడించిన భక్తులకి, తను ప్రేమించిన భక్తులకి తాను జరిగించబోయే కార్యాల గురించి చెప్పకుండా ఏది దాయడు. ముందే తన ప్లాన్ ఏంటో ఓపెన్ చేస్తాడు తన పిల్లలకి. ఉదాహరణ చెప్తాను వినండి. సొదొమ గొమొర్రాని తీసేయాలనుకున్నాడు. ఎవరికి చెప్పాడండి? వచ్చి అబ్రహాము చెప్పాడు. ఏమని? నేను సొదొమ గొమొర్రాని తీసేయాలను. ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే తాను ఇష్టపడిన పిల్లలకి రేపేం చేయబోతున్నాడు ముందే చెప్పండి చెబుతాడు. ప్రపంచం మీదకి జలప్రయాణం రప్పిస్తున్నప్పుడు 100 ఏళ్ల ముందు నుంచే, లేదా 1000 ఏళ్ళు, బాగా వినాలి, 1000 ఏళ్ళు అంటే ఆనోకు దగ్గర నుంచి అక్కడ మొదలు పెడితే నోవహు కాలం వరకు సుమారు 1000 సంవత్సరాల నుంచి తన చిత్తానుసారమైన ఆనోకు, మెతుసల, నోవహు లాంటి వారికి ముందే చెప్పాడా లేదా? చెప్పాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఆయన చెయ్యబోయేది ముందు తన పిల్లలకి చెబుతాడు. ఆయన ఖచ్చితంగా చెప్పే చేస్తాడు, చెప్పకుండా చేయడు. ఆయన చెప్పి చేస్తాడు, చెప్పొస్తాడు. ఇలా చేస్తానని ముందే హెచ్చరిస్తాడు. ఆ ప్రకారం నడవమని తన బిడ్డలకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఒక మాట చెప్పాలంటే రూట్ మ్యాప్ ముందే ఇచ్చేస్తాడు అన్నమాట. అలాంటిది ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఏం చెప్పాడంటే ఎక్కలేని వార్తలు ఎక్కువైపోయినాయి. ఈ 2 వారాల నుంచి మీరు చూసారా? సముద్రం పొంగిపోతుంది. ఎందుకు పొంగిపోతుంది? లోపల నుంచి ఏదో వచ్చేస్తుందంట. సముద్రం పొంగిపోతుంది. దాని పేరు లివ్యతాన్ అంటున్నారు. తెలుగు బైబిల్లో మకరం అని ఉంది. ఆ సబ్జెక్ట్ నేను చెప్పట్లేదు, కానీ ఏదో వచ్చేస్తుంది భీకరమైన జీవి. అది పొంగితే అంటే సుమారు 800 మీటర్లు ఉందంట. ఆ 800 మీటర్లు ఉన్నది ఇలా పైకి లెగిస్తేనట నీరు ఒకేసారి భూమండలం మీదకి వచ్చేస్తుందట. అంతకు చనిపోతారట. లేవద్దని అందరూ ప్రార్థన చేస్తున్నారట. ఎక్కడ చూడండి లివ్యతాన్. ఈ వీడియోస్ ఎక్కువైపోయినాయండి. వీలైతే ఫాలో అవ్వండి. మా చర్చిలో చెప్తాను, అది ఇక్కడ చెప్పనులేండి. ఇలాంటి వార్తలు అంటే ఎక్కడైనా మీరు చూడండి. అంతకుముందు చూపించారు ఒక వీడియో, ఏమనంటే అదిగో తాబేలన్నీ ఒడ్డుకొచ్చేసే. దేనికి సంకేతం అంటే ఈ ప్రపంచం అంతమైపోతుందని సంకేతం. మరొక వీడియో పెట్టాడు. ఏమని వీడియో పెట్టాడంటే అదేదో తెల్లని చేప బయటకు వచ్చేసింది. అంతే, కంగారైపోతున్నారు. ఇదిగో జపాన్లో ఇలా ముందే వచ్చింది, జపాన్ మునిగిపోయింది. జపాన్లో ఆ సునామీ వచ్చే ముందు ఆ తెల్లటి చేప బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ చేప బయటకు వచ్చిందంటే ఈసారి ఏ దేశం పోతాదో అని భయపడిపోతారు. బయటోళ్ళకి యుగాంతం అనగానే ఏమనుకుంటున్నారంటే అక్కడి నుంచి ఏదో పెద్ద డైనోసార్ లాంటిది లెగిస్తుందని ఒకడో, లేదు తెల్లని చేపలు వచ్చాయని ఒకడో, తాబేళ్ళు వచ్చాయని ఒకడో, కేరళలో చేపల గుట్టొచ్చిందని ఒకడో. అంటే ఎలా ఉందంటే వార్త, అదుగో పులంటే చెప్పండి. రాత్రి మా బాత్రూమ్ గడికి వచ్చింది అంటున్నారు. అదుగో పులంటే ఇదిగో తోకనేవాడు ఒకడు. ఇంకో ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఏమంటే రాత్రి అలా వెళ్ళిందిరా మా బాత్రూమ్ పక్క నుంచి అంటారు. అంటే ఈ జనాలు ఎలాంటోళ్ళంటే ఎంత ఉంటే చెప్పండి అంత చేస్తారు. అసలు దీని చరిత్ర ఏంటి, ఏం చెబుతుంది, దీనిని కూర్చునంటే పుట్టించిన వాడు ఈ లోకాన్ని గురించి ఏం మాట్లాడతాడు? ఓ పట్టాన వినేవాళ్ళు ఉన్నారా? ఎవడ ఊహలాడివి, ఎవడ కథ వాడిది, ఎవడ మిథాలజీ వాడిది, ఎవడ పుక్కిట పురాణాలు వాడివి, ఎవడ గ్రంథాలు వాడివి. ప్రతి ఒక్కడు సైంటిస్ట్ లాగా చెప్పడం అడుగుతాను. అసలు రాయించిన వాడు, పుట్టించిన వాడు, సృష్టికర్త అయిన వాడు ఈ సొసైటీ ఎలా ఉండబోతుందో సొసైటీకి చెబుతాడో లేదో నాకు తెలియదు, కానీ సంఘానికి మాత్రం ఖచ్చితంగా చెబుతాడు. బయట వారికి తన ఉద్దేశాలు అర్థమవుతాయో లేదో నాకు తెలియదు, కానీ తన నమ్మిన పిల్లలకు మాత్రం ఖచ్చితంగా రేపేం జరగబోతుందో ముందే చెబుతాడు. చెప్పడమే కాదు, రికార్డ్ చేశాడు. రికార్డ్ చేయడమే కాదు, ఆ రికార్డ్ చేసిన దాన్ని బుక్గా మలిశాడు. ఆ పుస్తకం పేరే చెప్పండి బైబుల్.
ఆ పుస్తకంలో ఉంది, రేపేం జరగబోతుందో ఉంది, ఈ ప్రపంచం ఎలా నడవబోతుందో ఉంది, ఎవరిని ఎదుర్కోబోతుందో ఉంది. ఈ ప్రపంచం ఎదుర్కోబోయేది లివియతానో డైనోసారో తాబేలో కాదు. ఈ ప్రపంచం ఎదుర్కోబోయే ఒక గొడ్డి పరిస్థితి ఉంది. అది నీకు తెలియకుండా దుష్టుడు నీ కళ్ళకు ఆడు మబ్బు కలిగిస్తున్నాడు. సాతాను అని ఒక వ్యవస్థ ఉంది. మీరు ఊహలకందని మనం పట్టుకోలేని ఒక డార్క్ గవర్నమెంట్ నడుస్తుంది. ఒక చీకటి సామ్రాజ్యం ఉంది. ఆ చీకటి సామ్రాజ్యానికి సాతానుగాడు రాజై కూర్చున్నాడు. వాడు ప్రపంచానికి యుగాంతాన్ని గూర్చిన సరి అయిన అవగాహన, ఒప్పుకోలు, రక్షకుని వైపు చూడకుండా వాడు సముద్రం వైపు చూడమంటున్నాడు. వాడు రక్షకుని వైపు చూడకుండా ఇదిగో ఈ సిహనాలు చూడండి, ఈ చేపలు చూడండి, ఇవే వాడు ప్రజలకు నేర్పిస్తున్నాడు తప్ప అసలు విషయాన్ని వాడు ఎక్కనివ్వడో, నేర్చుకోనివ్వడో, నిన్ను బైబిల్ వైపుకు చూడనివ్వడు. ఎందుకంటే బైబిల్లో ఈ యుగాంతం లేదా ఈ సృష్టి, ఈ ప్రకృతి ఎలా ముగిసిపోబోతుందో ముందే దేవుడు చెప్పేశాడు. వీటిని చదివిన వారికి ఖచ్చితంగా అర్థమవుతాయి. వీటిని ధ్యానించిన వారికి ఖచ్చితంగా అర్థమవుద్ది. అంటే రేపేం జరగబోతుందో ముందే దేవుడు రాయించాడు. ఆ ప్రపంచ భవిష్యత్ అంటే ముందే రాయించాడు. ఇలా చదవరు. ఎవరు అన్నారు ఆ మధ్య ఒక బాబా, ఆ బాబా గారు ఏమన్నారంటే, నా చిన్నప్పుడు ఇదిగో త్వరలోనే ఈ యుగం అంతమవబోతుంది అన్న. భక్తులందరూ బాబా గారి దగ్గరకు వచ్చి కంగారైపోయి, స్వామీజీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారంటే, మీరేం కంగారు పడకుండా మన ఆస్థానంలో మీ చరస్థిరాస్తులు ఏవైతున్నావో అంకితం చేసేయండి. మనం త్వరలోనే ఈ ప్రకృతిలో ప్రకృతిగా, సృష్టిలో సృష్టిగా మనం లయమైపోతూ ఒక కొత్త జీవితాన్ని మనం ప్రారంభిద్దామని ఇలాంటి మెథాలజీ ప్రార్థనలు వాళ్ళకి నేర్పించారు. అందరూ భక్తులు వచ్చారు. కొంతమంది భక్తులు ఉంటారు కదా, వాళ్ళు అడిగారు, స్వామీజీ త్వరలోనే ఈ ప్రపంచం అంతమైపోతుంది అనడానికి సైన్ ఏంటి అని అడిగారు, గుర్తు ఏంటి అని అడిగితే అప్పుడు బాబా గారు ఏమన్నారంటే, రేపు నిండు పౌర్ణమి, పెద్ద చంద్రుడు వచ్చినప్పుడు పౌర్ణమి అని అంటారు. రేపు నిండు పౌర్ణమి, ఆ పౌర్ణమి నాడు అదిగో ఆ చంద్రుడు అలా బయటకు వస్తాడు. తీక్షణంగా చూడండి, చంద్రుడిలో మీ బాబా గారు కనబడతారు అన్నాడు. భక్తులందరూ తెగొచ్చారు, బయటికి చూస్తున్నారు. ట్రైన్లోంచి వెళ్తున్న వాళ్ళు కిటికీలోంచి చూసేస్తున్నారు, బస్సుల్లోంచి వెళ్తున్న వాళ్ళు బస్సుల్లోంచి చూస్తారు. నేను చెప్పేది నిజమా అబద్ధం టీవీ 9లో ఉంటుంది చూడండి మీరు, చాలా సంవత్సరాల క్రితం. బస్సుల్లోంచి చూస్తున్నారు, ట్రైన్లోంచి చూస్తున్నారు, ఆటోలు ఆపేది చూస్తున్నారు, రోడ్లెక్కి చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. బాబా గారు అని చూస్తే బాబా గారు కనబడలేదు. ఎందుకంటే ఆ రోజు మేఘాలు వచ్చేసాయి. తర్వాత రోజు వెళ్ళారు, మొత్తం అడిగారు, బాబా గారు రాత్రి మీరు కనబడలేదంటే, నేను కనబడదాం అనుకున్నాను కానీ మేఘాలు అడ్డు రావడం వలన మీకు కనబడలేదు. అడుగుతున్నాను, చంద్రుడినే కంట్రోల్ చేసినోడు మేఘాలను కంట్రోల్ చేయలేడు, భక్తులు ఎవరు అడగలేదు. మళ్ళీ భక్తులకి చెప్పాడు సోదేవనంటే, ఈరోజు చూడండి పక్కా నేను కనబడతా అన్నాడు. మళ్ళీ బయటకు వచ్చేసారు భక్తులు, అందరూ బయటకు వచ్చి చూస్తున్నారు. అందరూ చూస్తుంటే ఎవడో కొంత వంకరోడు అడిగాడు, అన్నాడు, అడుగో బాబా గారు చెట్టు కింద కూర్చున్నారు. ఏంటి చంద్రుడి మీద చెట్టు నడుతున్నాను. చెట్టు ఉంటుందండి అక్కడ. మన చిన్నప్పటి నుంచి మా మామని చెప్పింది వాళ్ళు చెప్తున్నారు అనమాట. చంద్రుడి మీద చెట్టు ఉంది, అదిగో చెట్టు పక్కన కూర్చుని, అదిగో ఆ జుట్టంతా బాబా గారిదే అన్నారు. ఇంకొకటి అన్నాడు, అవునవును బాబా గారు నాకు కనబడుతున్నారు, అది బాబా గారు సున్ని అన్నాడు. సున్నీలు వేసుకుంటారు కదా. ఇలా రకరకాలు చెప్పారు. ఇదిగో బాబా గారు కనబడుతున్నారు. అందరూ ఏమన్నారంటే కనబడుతున్నారు. ఎందుకంటే ఒకటి ఇంకోటి కనబడలేదంటే మరి ఆడు దరిద్ర కొట్టాడు అనుకుంటారు కదా. అందుకే ఏమన్నాడంటే, ఈ నాకు కనబడుతుందంటే ఆడికి కనబడుతున్నాడు, అలా ఒకటికొకటి కనబడుతున్నాడని మొత్తం మీద కనబడుతున్నాడు అన్నాడు. కనబడ్డారు లేనిపోయిన వార్తలు చెప్పుకున్నారు. అప్పుడు అన్నాడు, త్వరలోని ఈ యుగం అంతం అవ్వబోతుంది అన్నాడు. విషయం ఏంటి చెప్తున్నా, కట్ చేస్తే తిరగేస్తే 3 సంవత్సరాల్లో ఆయన అంతమైపోయాడు, చచ్చిపోయాడు. తర్వాత ఏమన్నాడంటే, చనిపోయే ముందు ఏమన్నాడంటే, నేను మళ్ళీ లెగిస్తాను నా శిష్యులారా, మీరు జాగ్రత్తగా నన్ను కాపాడండి, నేను 3వ రోజు లెగిస్తాను అన్నాడు. ఇది ఎక్కడో కాపీ కొట్టేసాడు. ఎక్కడ? బైబిల్లో. నేను చెప్పేది అబద్ధం కాదు, డిస్కవరీ ఛానల్లో ఉంది. నేను చెప్తున్నది ఈ స్టోరీ ఏదైతే ఉందో డిస్కవరీ ఛానల్లో ఉంది. టీవీ 9లో ఆ బాబా గారు చెప్పారు, లేదు మీరు చూడండి.
ఆ తర్వాత ఆయన ఏమంటే 3 రోజుల్లో లెగిస్తాను అన్నాడు. శిష్యులందరూ లెగిస్తాడు, ఇంకా లెగిస్తాడు, ఇంకా లెగిస్తాడు, ఇంకా లెగిస్తాడు, ఇంకా లెగిస్తాడు అని చూస్తే లెగట్లేదు, బొగ్గలు ఉబ్బిపోతున్నాయి. ఆ టైంలో ఏం చేశారంటే అడ్వాన్స్ టెక్నాలజీ తెచ్చి బొగ్గలకు కన్నం పెట్టి కొన్ని రసాయనాలు పంపారు, బాడీ పాడవకూడదని. లెగిస్తాడు 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 అని చూశాడు. బాబా గారు లెగలేదు, ప్రధాన శిష్యుడికి అయిపోయింది, ఇంక లెగడు అని. అప్పుడు వచ్చారు, ఇక లెగిసేలా లేడని ఆ తర్వాత తీసుకెళ్ళిపోయారు. ఇక బాబా గారు 3 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోతుంది, లెగట్లేదు. అప్పుడు ఏం చేశారంటే ఎవడికి వాడే తట్టా బుడ్డ సర్దుకొని ట్రస్ట్ ఏదైతే ఉందో లారీలు డబ్బు తోలేశారు. మా పెద్దాపురం నియోజకవర్గానికి కూడా ఒక లారీ వచ్చింది. అంటే లారీలు డబ్బు ఆ రోజున పొలుకుబళ్ళు నాయకులందరూ కలిసి డబ్బంతా దోస్తారు. ఎందుకంటే ఆ బాబా గారిని దేవుడిగా పూజించే వాళ్ళు చిన్నోళ్ళు కాదు. ఎవరు పూజించేవారు చెప్పినా, మనకు క్రికెట్ దేవుడు అంటారు కదా, క్రికెట్ దేవుడు ఇలా తెలుస్తుంది కుర్ర బ్యాచ్కి. ఈ క్రికెట్ దేవుడు ఎవరైతే ఉన్నారో ఈ క్రికెట్ దేవుడు 24 hours ఆ బాబా గారినే మొక్కేవాడు. క్రికెట్ దేవుళ్ళే మొక్కుతున్నారంటే ట్రస్ట్లో మనీ ఎంత ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. అంత పెద్ద మనీ ఎవడికి వాడే సర్దేశారు. సరిగ్గా 3 సంవత్సరాలకు ఒకడు వచ్చేసానన్నాడు. శిష్యులందరూ కంగారు అయిపోయి ఈడెవడో వచ్చేసినట్టున్నాడు అనగానే, వచ్చేసాను నేనే మీ బాబా గారిని వస్తాననగా వచ్చానంటే ఇవి ప్రధాన శిష్యులందరూ లేచారు. హే నోర్మి, 3వ రోజు వస్తా అన్నాడు, నువ్వేడు 3 సంవత్సరాల తర్వాత వచ్చావు అన్నాడు. లేదు నేనే వచ్చేసినట్టే, నువ్వు వచ్చినా మేము ఒప్పుకోమన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన అని కన్ఫర్మ్ చేశారు అనుకోండి, డబ్బు అంతా అప్పుడు కూడా నొక్కేశారుగా, ఇప్పుడు ఏం చేయాలి, డబ్బు తేవాలి. ఇలాంటివన్నీ చెప్తాను. యుగాంతం పేరు మీద వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు, యుగాంతం పేరు మీద ప్రజలను భయపెట్టే వాళ్ళు ఉన్నారు, యుగాంతం పేరు మీద పబ్బం గడిపే వాళ్ళు ఉన్నారు. అలా పబ్బం గడిపే వాళ్ళు బాబాలే కాదు, యూట్యూబ్లో చాలా మంది ఛానల్ పెట్టుకుని బతికేస్తున్నారు. భయం అంటే యుగాంతం అంటే ఒక భయం, యుగాంతాన్ని గురించి తెలుసుకోవాలన్న ఒక ఆతృత, యుగాంతాన్ని గురించి ఆ చరిత్ర ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం మనసుకుంది కనుక అది ఎవరు చెప్పినా వింటున్నారు. దాని విషయం ఏంటి, దాని మూలాలేంటి, దాని గురించి దేవుడు ఏం చెప్తాడో చాలా విషయాలు చెప్పాడు. అవన్నీ చెప్పడానికి మనకు టైం లేదు. కానీ మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఒకసారి రండి నిర్గమాకాండము 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మోసే అహరోనులు యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఈ సంవత్సరానికి మొదటి నెల, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను ఒక్కొక్క మేక పిల్లనైనను ఒక గొర్రె పిల్లనైనను తీసుకొని రావాలను. బాగా వినండి, తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుంటున్నాం. నేను నిజాయితీగా అడుగుతున్నాను, మీరు సిగ్గు లేకుండా చెప్పండి. ఏమైనా అర్థమైందా మనకు చదివింది? మనకేం అర్థం అవ్వలేదు. ఏదో విషయాన్ని రాశాడు, ఏదో విషయాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకడు సరిగ్గా ప్రసంగం చెబుతున్నాడా లేదంటే అని గుర్తు ఏంటి చెప్పనా, ఒకడు సరిగ్గా ప్రసంగం చెబుతున్నాడా లేదంటే అని గుర్తు ఏంటంటే, ఏదన్నా ఒక వచనాన్ని చదివామంటే దానికి ఒక పేరా ఉంటుంది, ఒక అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయాన్ని పేరాని పూర్తిగా ఎవరైతే వివరిస్తారో దాన్ని రైట్ టీచింగ్ అంటారు. సరిగ్గా అంటే ఒక క్రమం, ఒక సందర్భం, దాన్ని సిస్టమేటిక్గా ఎవరైతే వివరిస్తారో ఆ సందర్భాన్ని వివరిస్తూనే దానికి సపోర్టెడ్ రిఫరెన్స్ తీసుకోవాలంటే, ఇప్పుడు ఒక 12వ అధ్యాయంలో ఒక భాగం కదిపాం, దీనికి ఒక పేరా ఉంది, దాన్ని ధ్యానిస్తూ దాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు దీనికి సపోర్టెడ్ రిఫరెన్స్గా మిగిలిన రిఫరెన్స్ తీసుకోవాలి తప్ప ఇక్కడ ఒక రిఫరెన్స్, అక్కడ ఒక రిఫరెన్స్, అక్కడ ఒక రిఫరెన్స్ తీసుకుంటే ఈడెవడో కలగూర వంట కూడా అని మీకు అర్థమైపోవాలి. గుర్తుపెట్టు, దాన్ని ఎలా చెప్పాలి, ప్రతి దానికి ఒక సందర్భం ఉంటుంది. అంటే ఈ సందర్భాన్ని వివరించకుండా ఇంకొక సందర్భం జోలికి వెళ్ళకు, ఇంకొక సందర్భం జోలికి వెళితే ఆ సందర్భాన్ని వివరించు. ఏదో ఒక సందర్భాన్ని వివరిస్తూనే దానికి సపోర్ట్ రిఫరెన్స్గా తీసుకోవాలి తప్ప దీన్ని గాలి వదిలేసి బోధించకూడదు. విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎలా పడితే అలా తీసేస్తే అడుగుతున్నాను, బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. అందుకే ఇప్పుడు ఒక సందర్భం కదిపాం, ఏముంది అక్కడ సందర్భం? మోసే అహరోనులు ఐగుప్తిలో ఉండగా ఏంటి, ఏం జరిగింది ఐగుప్తిలో ఉండగా కాదు, ఉండాల్సి వచ్చింది.
ఏమైంది చరిత్ర అంతా చెప్పను, అవుట్లైన్స్ మాత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు అబ్రహాము గారు తెలుసుగా, జలప్రలయం తర్వాత స్టోరీ. అబ్రహాము గారికి దేవుడు బిడ్డనిస్తానన్నాడు. బిడ్డనిస్తానన్న దేవుడు 25 సంవత్సరాల వరకు బిడ్డని ఇవ్వలేదు. బాగా వినాలి, 12వ అధ్యాయం వెనకాల చరిత్ర నేర్చుకుంటున్నాం. బిడ్డల్ని ఇస్తానన్న దేవుడు 25 సంవత్సరాలకు బిడ్డలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వెంటనే బిడ్డలు పుట్టేశారనుకోండి, బిడ్డల విలువ తెలియదండి చాలా మందికి. వెంటనే బిడ్డలు పుడితే బిడ్డల విలువ తెలుస్తుందా? టకటకమని బంతుల్లో పుట్టేస్తున్నారు అనుకోండి, బిడ్డల విలువ తెలియదు. ముచ్చట్లు స్టార్ట్ అయిపోతే, ముచ్చట్లు ఏమని చెప్పినా, ఇదిగో అచ్చు వాళ్ళ నాన్నలాగా ఉంది ముక్కు, వాళ్ళ అమ్మకొల్లే చూడు ఏళ్ళు వాళ్ళ తాతయ్యలాగా ఉన్నాయి. ఈ ఎదవ ముచ్చట్లు ఎక్కువైపోతాయి. లేక 10 ఏళ్ళ తర్వాత 14 ఏళ్ళ తర్వాత బిడ్డలు పుడితే ముక్కు తాతీది చెవులు తాతమ్మ అని చెప్పరు. బాగా వినండి, లేక బిడ్డ పుడితే వాళ్ళ నోట అంటే ఏమొస్తుంది చెప్పండి? వీడు ప్రార్థన వలన దేవుని వలన పుట్టినోడండి అంట. వెంటనే బిడ్డలు పుట్టారనుకోండి, పనికి మాలిన ముచ్చట్లు. లేక ఆలస్యంగా పుట్టారనుకోండి, దేవుడు వలన పుట్టిన బిడ్డ అని చెప్తారు. ఇప్పుడు గమనించండి, అబ్రహాముకి వెంటనే పుట్టే కన్నా ఆలస్యంగా పుడితే ఖచ్చితంగా ప్రపంచం ఏమని చెప్పుకుంటా చెప్పండి? వాగ్దాన పుత్రుడు. ఏ పుత్రుడు? వాగ్దాన పుత్రుడు. ఆలస్యంగా పుట్టిన పుత్రుడు వాగ్దాన పుత్రుడు. వాగ్దానం ప్రకారం పుట్టాడు. 25 సంవత్సరాల తర్వాత పుట్టాడు. అందుకే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నా ఇస్సాకు కొరకు దేవుని కుమారుడు. ఎప్పుడైతే అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడో, ఇస్సాకుకు మళ్ళీ ట్విన్స్ పుట్టారు, కవలలు. ఆ కవలల్లో ఆ ఇద్దరు పేర్లు మనకు తెలుసు. ఒకటి యాకోబు, 2 చెప్పండి యాసావు. అందులో మనకు ఒక ఆయన పేరు తెలుసు. ఆయన అలా తిరిగి ఇలా తిరిగి ఆ లవ్ స్టోరీ ఈ లవ్ స్టోరీ మొత్తం అలా ఇలా తిరుగుతున్నప్పుడు తుంటె ఎముక ఎరగొట్టి నిలబెట్టాడు దేవుడు. ఆ తుంటె ఎముక ఎరగొట్టిన తర్వాత సగ జీవితం తర్వాత దేవుడు ఏంటో బాగా అర్థమయ్యాడు. అర్థమైన తర్వాత అప్పుడు నిజమైన ఆశీర్వాదం ఏదో తెలుసుకున్నాడు. దేవుడు అడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా పేరు ఏడుస్తూ, మగసిరి గల మగాడు ఏడుస్తూ అడ్డాడు, నా పేరు యాకోబు అని ఏడుస్తాడు. నో, ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలు. ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఏ పేరు? ఇశ్రాయేలు. ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలుకి 12 మంది కొడుకులు పుడతారు. ఎంతమంది? 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకులు పుడితే ఈ కొడుకులు 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 పిల్లలు మనవళ్ళు అయితే ఈ మనవళ్ళందరినీ కలిపే ఈ పెద్ద ఆయన పేరు మీద ఆ జాతిని ఏమని పిలిచారంటే చెప్పండి? ఇశ్రాయేలీలు అని పిలిచారు. ఏమని? ఇశ్రాయేలు. మళ్ళీ కొంచెం చరిత్ర అక్కడ ఆగుదాం ఒకసారి. ఎంతమంది పుట్టారు ఈయనకి? 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకులు అందులో 11 మంది యోసేపుని చూసి ఏడిసేవారండి. ఎవరిని చూసి? యోసేపుని చూసి. అదేంట్రా, ఎవర్రా నీ మీద పడి ఏడ్చేదంటే, ఎవడో బయటోడు అనుకుంటే బాగున్నావు, ఆ ఏడ్చేది ఎవరు? సొంతోలే ఏడుస్తున్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన నాశనాన్ని బయటోళ్ళు బాగా కోరుకుంటారు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి, మన సొంతోళ్ళే బాగా పొడుస్తారు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో డేంజరస్ ఎనిమీస్ ఎవరో చెప్పనా? క్లోజ్ పీపుల్స్. గుర్తుపెట్టుకోండి, దగ్గరగా ఉన్న వాళ్ళే, సొంతోళ్ళే మన మీద పడి ఏడుస్తారు. అందుకే సొంత అన్నీలు వ్యతిరేకమైపోయారు. ఎవరికి? యోసేపుకి. సొంత అన్నీలు ఎందుకు వ్యతిరేకమైపోయారు? ఈయన ఒక డ్రీమ్ బాయ్, ఈయనకి డ్రీమ్స్ ఎక్కువ వస్తాయి. ఎవరికి? యోసేపు గారికి. ఏం డ్రీమ్ వచ్చింది? అన్నా నాకు ఒక కళ వచ్చిందిరా అన్నాడు. ఏం కలరా అని అడిగితే, ఏమీ లేదురా కళ, ఒక పన నిలబడింది, మిగిలిన 11 పనులు ఆ పనకి ఇలా సాష్టాంగ పడుతుంది అనగానే సర్రం అనిపోయారు వాళ్ళు. ఎందుకు? కంటెంట్ వివరించకుండానే అర్థమైపోయింది వాళ్ళకి. ఏమని అంటే, నీకు మేము మొక్కుతున్నట్టు ఉందిరా అనగానే ఈ కళలన్నీ వాళ్ళు చెప్పే కొద్ది రెచ్చిపోయారండి. విషయం చెప్పే కొద్ది. ఈ అబ్బాయికి ఉన్న గుణం ఏంటంటే అబద్ధాలు ఆడ్డు, ఈ అబ్బాయికి ఉండే గుణం ఏంటంటే దాసుకోడు, ఈ అబ్బాయికి ఉండే గుణం ఏంటంటే ప్రతిదీ తెరిసిన పుస్తకంలా చెప్పేస్తాడు. అలాగే చెప్పేసాడు ఏమనంటే, నాకు ఈ కళ వచ్చిందిరా, మిమ్మల్ని ఏలుతున్నట్టు అనిపిస్తున్నట్టు ఇంకా అనకముందే వాళ్ళకి అర్థమైపోయి తిట్టుకోవడం మొదలెట్టారు. మళ్ళీ కళ వచ్చింది. ఏమని కళ వచ్చిందంటే ఆ కళ చెప్పాడు, అన్న మళ్ళీ కళ వచ్చింది, ఈసారి సూర్యచంద్ర నక్షత్రాలు 11 నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు
11 నక్షత్రాలు కలిపి ఒక నక్షత్రానికి సాష్టాంగ పడుతున్నట్టు ఉన్నాయని కానీ రే నీకు ఎంత పొగరెక్కిపోయిందంటే అమ్మా నాన్న కూడా నీకు దండం పెడతారు అంటున్నారు నువ్వు అంట. అంటే ఈ అబ్బాయితో వచ్చిన గొడవ ఏంటి? ఎవరికి చెప్పకూడదో చెప్పండి, వాళ్ళకే చెప్తాడు. ఎవరు వినకూడదో వాళ్ళే వింటారు. అంటే ఏది దాసుకోడు, నాన్నీలేగా అని ప్రతిదీ చెప్పేస్తున్నాడు. వాళ్ళ వెనకాల కారాలు మిరియాలు నూరేస్తున్నారు. తర్వాత ఒక రోజు ఈ అబ్బాయి ఏదున్నా గుర్తుపెట్టుకోండి, చక్కగా వేసుకుంటాడు. తనకి సెల్ఫ్ లవ్ కూడా ఉంది యోసేపు. తనను తాను ప్రేమించుకుంటాడు, అతిగా కాదు కానీ కొంతవరకు తనను తాను ప్రేమించుకుంటాడు. అందుకే వాళ్ళ నాన్నగారు విచిత్రమైన క్లాతులన్నీ కుట్టి ఒక మంచి చొక్కాయి చేసి ఆ చొక్కా యోసేపుకి ఇస్తే దాసుకోకుండా అన్నయ్యల ముందు వేసుకుని తిరుగుతుంటే ఈ మాసిపోయిన గడ్డాలు చిరిగిపోయిన చొక్కాలు వేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఈటొచ్చేసింది వెనకాల నుంచి. సొంత అన్నయ్యలే బట్టలు వేసుకుంటే ఏడుస్తున్నారు. సొంత అన్నయ్యలే, బాగా వినండి, కలొచ్చిందిరా అని చెబితే ఏడుస్తున్నారు. సొంత అన్నయ్యలే తమ్ముడి యొక్క సక్సెస్ని చూడలేకపోతున్నారు. వాళ్ళ నాన్నగారు ప్రేమించి ఒక చొక్కా ఇస్తే ఆ అబ్బాయి చొక్కా దాసుకోడు, చక్కగా వేసుకుని తిరుగుతున్నాడు. అప్పుడే ఇచ్చాడు, అప్పుడే వేసుకుని తిరుగుతున్నాడు. నేను అడుగుతున్నాను, మనకే కనుక కొత్త బట్టలు ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ చొక్కా వేసుకోవాలంటే పండగైనా రావాలి, ఎవరికైనా పెళ్ళి అయినా జరగాలి. అప్పుడు వరకు అది బీరువాలు అలా చూస్తుంది. ఆ ట్యాగ్ కూడా తెంపం. యోసేపు నీకులాగా నాకులాగా పిసిని కొట్టే వ్యవహారం కాదు. ఆయన ఏం చేస్తాను చెప్పండి, ఎప్పుడప్పుడే చక్కగా వేసుకుని తిరుగుతాడు. ఇలా వేసుకుని తిరుగుతున్నప్పుడు వాళ్ళు చూడలేకపోయారు, తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఆ పడేస్తే తీసుకెళ్ళి అక్కడి నుంచి వ్యాపార వ్యక్తులు తీసుకెళ్ళి ఎవరైతే ఒక పెద్దింటోళ్ళు ఉన్నారో ఆ పెద్దింటి ఎవరైతే ఉన్నారో ఈజిప్ట్లో గవర్నమెంట్ ఎంప్లాయీకి పోతీపరగా అమ్మేస్తారు. అక్కడ పోయి ఏదో పని చేసుకుంటున్నాడు అబ్బాయి. ఎక్కడున్నా మీరు గమనించండి, ఎక్కడున్నా దేవుడిచ్చిన డ్రీమ్ మిస్ అవడు. అక్కడ ఉన్నాడు, దేవుడిచ్చిన దర్శనం ఎప్పటికైనా నెరవేరుతుందని ఓపికగా ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా అదే టైంలో ఒక ఆవిడ చాలా డిస్టర్బెన్స్ చేసింది. ఎవరిని? యోసేపు గారిని. బాగా వినాలి, 12వ అధ్యాయం ఏంటో చూస్తున్నాం. నా మాటలు అర్థమవుతున్నాయా? కొంతసేపు ఏం అర్థం అవ్వు, అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. అవి అంత అర్థమవుద్దు, గ్యారంటీ ఇస్తున్నాను. కొంచెం ఏం తర్వాత అంత అర్థం. ఒక ఆవిడ చాలా డిస్టర్బ్ చేసింది, ఆఫర్లు ఇచ్చింది, అలాగంది ఇలాగంది, ఎన్నో మాటలు చెప్పింది. ఆయన ఒప్పుకోలేదు. బైబిల్ ఇలా రాయబడింది, దినదినము మాట్లాడచ్చు. ఏంటట? దినదినం మాట్లాడచ్చు. మీకు విషయం చెప్పనా, ఎక్కువగా ఎవరితోనైనా మాట్లాడితే విస్తారమైన మాటల్లో చెప్పండి దోషం ఉంటుంది. లేదండి నన్ను చెల్లి అని పిడితే నీ బొందని పిలిచాడు, మాట్లాడు. లేదండి నన్ను అన్నయ్య నీ బొంద, మాట్లాడకో. నన్ను తమ్ముడు అని పిలిచాడు, తమ్ముడు లేదు బొంద లేదు, మాట్లాడకో. విస్తారమైన మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది. అంటే ఆవిడ స్కెచ్ చేసింది, రోజుకి మాట్లాడితే ఈ రోజు మాట్లాడకపోవచ్చు, రేపు మాట్లాడకపోవచ్చు, ఒకరోజు మాట్లాడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక రోజు నా మాటలకి ఖచ్చితంగా చెవి యొగ్గుతాడు. మనుషులు పాడైపోయే విధానం ఏంటి చెప్పిన, రోజు ఒకటి వెనకాల తిరుగుతున్నాడు అనుకోండి, చెల్లెలు చెప్తున్నాను వినండి, రోజు ఒకటి వెనకాల తిరుగుతున్నాడు అనుకోండి అని తిట్టుకుంటారు. రోజు వెనకాల తిరుగుతున్నాడు తిట్టుకుంటారు. వెనకాల తిరుగుతున్నాడు కుక్కలా తిరుగుతున్నాడు ఎదవని తిట్టుకుంటారు. కానీ ఒక రోజు ఆడు తిరిగి ఆగిపోయాడు అనుకోండి, ఈడు ఎక్కడ పోయాడని ఆలోచిస్తారు. అది హ్యూమన్ నేచర్. అది రోజు ఒకటి మెసేజ్లు పెట్టి సడన్ గా పెట్టడం మానేసావు అనుకో, నీకే పెట్టేయాలనిపిస్తుంది. ఇది పాప అనుకున్న ముసుగు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ముసుగు యోసేపు దగ్గర ఉపయోగిస్తుంది. రోజు మాట్లాడుతుంది. నేను అడుగుతున్నాను, వాడెవడు అని అడిగితే ఆవిడ చెప్తుంది, నాకు నచ్చినోడు అని చెప్పి మాట్లాడుతుంది. అబ్బాయి భక్తి కలిగి దేవుడికి భయపడేవాడు గనక ఆవిడని ఇగ్నోర్ చేశాడు, మాట్లాడినన్నాడు. ఆవిడకి చెంప చెల్లుమలిపోలే ఒక మాట అన్నాడు, మా అయ్యగారికి నువ్వు భార్యవి గనక ఆయన నాకు అయ్యగారు అయితే నువ్వు నాకేమవుతావు? అమ్మగారు అవుతావు. దయచేసి ఇలాంటివి నా దగ్గర వర్కౌట్ అవ్వదంటే మొత్తం మీద నిందేసింది, తీసుకెళ్ళి లోపల పడేసింది. ఆ లోపల పడేసిన తర్వాత మౌనంగా అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఆయనకి మళ్ళీ పక్క వారికి డ్రీమ్స్ వస్తున్నాయి. ఆ డ్రీమ్స్కి మళ్ళీ ఈయన జవాబులు చెప్తున్నాడు. ఇప్పుడు ఏకంగా రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళకి భావాలు చెప్పేవాడు ఎవరున్నారంటే యోసేపుని బయటికి తీసుకొచ్చారు. ఆ యోసేపుని బయటికి తీసుకొస్తే చెప్పాడు, ఏం లేదు సార్, ఆర్థిక మాన్యం రాబోతుందని చెప్పాడు. దేశం యొక్క దళసర ఆదాయం పడిపోతుంది,
కరువు విలయతాండం చేయబోతుంది. ఇప్పుడు గనక ఫైనాన్షియల్ బడ్జెట్ లెక్కలు మీరు సరిగ్గా వేయకపోతే, ఫైనాన్స్ సరిగ్గా మీరు గీయకపోతే, బడ్జెట్ సరిగ్గా మీరు గీయకపోతే, దళసరి ఆదాయాన్ని దేశంలో ఎగుమతులు దిగుమతులు మీరు సరిగ్గా పట్టించుకోకపోతే దేశానికి అన్నం కూడా దొరకదని చెప్పేశారు. మరి ఏం చేయాలి? ఇదిగో నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీరు ఇలా నిల్వలు చేస్తే, ఇలా ఆ ధాన్యాన్ని మీరు ఎగుమతులు దిగుమతుల విషయంలో మనం ఇలా డంపింగ్ చేసి జాగ్రత్తగా దాయగలిగితే, ఇలా అకౌంట్ మనం మెయింటైన్ చేయగలిగితే, ప్రపంచానికి కొరకు వచ్చినప్పుడు మన దేశమే ఇతరుల దేశాలకి ధాన్యాన్ని అమ్మొచ్చు. నా లెక్కలు ఖచ్చితంగా మీరు పాటిస్తే మనం అన్నం పెట్టే దేశం అవుతామని ఫరోకి ఎప్పుడైతే సలహా ఇచ్చాడో అతడు అదిరిపోయాడు. నీలాంటి బడ్జెట్ లెక్కలు చెప్పేవాడు నా దగ్గర ఒకడు సరైన లేడు, నువ్వే నా దగ్గర ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉండాలని చెప్పి ఆయన తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసా? ఆర్థిక మంత్రి వాదాలో అన్ని వాదాలు ఆయనకి ఇచ్చేసాడు. ఏమని? యోసేపు పర్మిషన్ లేకుండా ఒక డెక్కైనను కదలడానికి వీల్లేనంత పర్మిషన్ ఇచ్చేసాడు. అంతే, మొత్తం యోసేపు చేతుల్లోకి వెళ్ళింది. రాజుగారు బాగా వినండి, రాజుగారు ఏ శాస్త్రం చేయాలన్నా డిస్కషన్ ఎవరితో పెడతాడు? యోసేపుతో పెడతాడు. అంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అంత ఎత్తుకు ఎదిగిపోయిన తర్వాత మొత్తం ప్రపంచ దేశాలకు అనుకున్నట్టుగానే కరువు వచ్చింది. ఆ కరువు కానాను దేశానికి కూడా వచ్చింది. అంతే, ఈ సిగ్గుమాలిన అన్నీలు మాసిపోయిన గడ్డాలు మాసిపోయిన సొక్కాలు వేసుకుని అడుక్కోవడానికి వచ్చారు. ఎక్కడికి చెప్పాలి? యోసేపు దగ్గరికి. మీకు విషయం చెప్పనా, మనల్ని ఎవరు ఎద్దేవి చేస్తారో, మనల్ని ఎవరు ఎటకారం చేస్తారో, మనల్ని ఎవరైతే పాడైపోవాలని చూస్తారో మీరు ఓపికగా ఉండండి. ఒకరోజు మన దగ్గరికి అడుక్కోవడానికి వస్తారు. ఈ లోపల నువ్వు కంగారు అయిపోయి పిడిగారిపోవాలని ప్రార్థన చేయకూడదు. వెయిట్ చేయి, ఎదురు చూడు. ఎంత శ్రమ ఉన్నా, ఎంత నింద ఉన్నా ఆ విషయం కొరకు అలా ఎదురు చూడు. నిన్ను బాధ పెట్టిన ఆ నోరులే, నిన్ను ఇబ్బంది పెట్టిన ఆ కళ్ళే, నిన్ను ఉండకూడదని చేసిన ఆ మనుషులే దిక్కు దివాణం లేకుండా ఒక రోజు నీ దగ్గరకు వచ్చి నిలబడతారు కాదు, నిలబెడతాడు. ఖచ్చితంగా అలాంటి రోజులు వచ్చా యోసేపు జీవితంలోనికి వచ్చారు. మాట్లాడుతున్నారు, అయ్యా తలలు కూడా ఎత్తలేకపోతున్నారు. అయ్యా ఇదిగో ఇలా పరిస్థితి ఉందనగానే, ఎక్కడి నుంచి వచ్చారు? పలానా. అడ్రస్ ఏంటి? పలానా. ఏం తెచ్చారు? పలానా. సరే ధాన్యాలు పట్టుకెళ్ళండి. విషయం అంతా జరిగింది. మళ్ళీ వచ్చారు, చిన్న ట్రిక్ ఉపయోగించాడు, అడ్డంగా ఇరికించాడు, ఒక విషయం చెప్పాడు. గల్లు నేడుస్తున్నారు. వెంటనే ఓపెన్ అయిపోయాడు. తమ్ముడు అన్నాడు, అన్నయ్య మీరు ఎవరు అనుకుంటున్నారు? నేను ఎవరో కాదు, నేను చనిపోవాలని కోరుకున్నారే, లేదా చనిపోవాలని కోరుకున్నారే, ఆ తమ్ముడు ఇంకా బతికున్నాడు, వాడు ఎవడో కాదు, నేనే అని చెప్పాడు. సిగ్గుపడిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ తప్పు వాళ్ళ ముఖాల మీద కనబడుతుంది, వాళ్ళు చేసిన నేరం ముఖం మీదకి భూతంలో వచ్చింది. అప్పుడు అన్నారు, అయినా ఒక విషయం రా, నేను మిమ్మల్ని ఏమి అన్న, ఎందుకంటే మంచో చెడో ఏదో జరిగించారు, కానీ మీరు చేసిన కీడు నాకు మేలుగా దేవుడు మలిచేశాడు. మీరు చేసిన కీడు దేవుడు నాకు మేలుగా మలిచేశాడు. ఒకవేళ మీరు అదే కనుక చేయకపోతే, నాకు కీడు చేయకపోతే, మీరు గోతులు వేయకపోతే, నన్ను గోతులు వేయకపోతే నన్ను ఐగుప్తీలు కొనుక్కోరు. నన్ను ఐగుప్తీలు కొనుక్కోకపోతే ఇదిగో ఈరోజు ఈ కరువు స్థానంలో మీకు అన్నం పెట్టేవాడు ఉండడు. ఈరోజు ఇశ్రాయేల్ సమాజానికి, అన్య సమాజానికి అన్నం పెట్టాలి అంటే నా జాతిని దేవుడు కాపాడుకోవడానికి ముందుగానే నన్ను శ్రమల గుండా నడిపించి, ఇదిగో మీకు అన్నం పెట్టడానికి ముందుగా నన్ను శ్రమల గుండా నడిపించాడు. ఇది కీడని మీరు అనుకోకండి, నేను మేలుగా దీన్ని తలుస్తున్నాను అనగానే అందరు హ్యాపీ అయిపోయారు. తమ్ముడు సారీ రా అన్నారు. ఇంకా క్షమాపణలు ఏమొద్దు, కానీ నాన్న ఏం చేస్తున్నాడని అడిగాడు. నాన్నగారు నీ కోసం ఇంకా ఆలోచిస్తున్నారా, ఎక్కడో ఏదో ఆశ ఉందిరా అనగానే తీసుకొచ్చండి. నాన్న ఇంకా ఎవరైతే ఉన్నారో అందరు తీసుకెళ్ళండి, ఎందుకంటే నేను ఇంత హోదాలో ఉన్నప్పుడు నా వారన్న వారు అన్నం లేకుండా ఉండడానికి వీళ్ళు. నేను సొసైటీలో ఎంత డెవలప్ అయినప్పుడు నా వెలుగులో మీరు బ్రతకాలి, రండి. ఎవరెవరున్నారు మొత్తం మన వాళ్ళని తీసుకొచ్చండి అంటే సుమారు 75 నుంచి 78 మంది మొత్తం అందరినీ తీసుకొచ్చేసారు. ఆ తీసుకొచ్చాక ఐగుప్తీయులు ఉన్నారు. ఐగుప్తీలో యోసేపు ఉన్నంత కాలం రంగరంగ వైభవంగా ఇశ్రాయేలు ఆ వృద్ధి పొందారు. మర్చిపోవద్దు, 12వ అధ్యాయం దగ్గరకు వస్తున్నాం. రంగరంగ వైభవంగా ఇశ్రాయేలు అభివృద్ధి పొందారు. ఎప్పుడైతే అలా ఆశ్చర్యకరమైన అభివృద్ధిని పొందారో, ఒక రోజుకు యోసేపుకి వయసే చనిపోయాడు, అంతకుముందు యాకోబుకి వయసే చనిపోయాడు, ఆ తరం పితరులందరూ చనిపోయారు. వీళ్ళు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరగని కొత్త ఫరోలు ఈజిప్ట్లో సింహాసనం ఎక్కారు. కొత్త రాజుల పరిపాలన, కొత్త అధికారుల పరిపాలన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకు ఒక కన్ను గుట్టింది. విశ్వపు ఆలోచనలు వచ్చేసి ఏమనంటే, ఇలాగే ఇశ్రాయేల్ని మనం వదిలేస్తే
ఇలాగే మనం ఇశ్రాయేలుని వదిలేస్తే రేపొద్దున ఐగుప్తి ఇశ్రాయేలు అవుద్ది. రేపొద్దున ఐగుప్తి ఇశ్రాయేలు అవుతే మనం వాళ్ళకి ఊడిగం చేసే వాళ్ళు అవుతాం, మన అధికారులు ఇశ్రాయేలు అవుతారు. అయినా మన దేశంలో వేలు విస్తరించడం ఏంటి, మన దేశంలో వీళ్ళ జాతి వైభవం ఏంటి నేను అడుగుతున్నాను అని ఒకళ్ళు మాట్లాడుకుని ఏమనుకున్నారంటే, రేపటి నుంచి వాళ్ళకి రావాల్సిన రేషన్ రాయితీలు ఏవైతున్నావో మొత్తం బంద్ చేసేయండి, మనతో పాటు కలిసి నివసించడానికి వీలు లేదు, వీళ్ళకి ప్రత్యేకమైన ఒక ఏరియా ఇవ్వండి, అది ఈజిప్ట్ వెలుపల, గవిని వెలుపల, దేశం వెలుపల గోసేన్ అనే ఒక ప్రాంతం దూరంగా పెట్టండి, వీళ్ళని టచ్ చేయడానికి కూడా వీలు లేదు. వాళ్ళని ఎలా చూసారంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎలాగైతే ఉందో ఈ రోజుల్లో అలాంటి జాతి వైరం పుట్టించి ఇశ్రాయేలును దూరంగా పెట్టేశారు. అందుకే ఇశ్రాయేలు ఐగుప్తులకి ఎలాగైపోయారంటే ఐగుప్తులకి హేయమైన వారు అయిపోయారంట. అంటే హేయమైన వారంటే నీచులు అయిపోయారట. తీసుకెళ్లారు, దూరంగా పెట్టేశారు. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు పిల్లలకి చదువులు లేవు, ఇశ్రాయేలు పిల్లలకి భవిష్యత్తు లేదు. పిల్లలు పుట్టినా మనవల్లో పుట్టినా ఎవరు పుట్టినా ఇశ్రాయేల్ అందరినీ ఏం చేస్తున్నారంటే, గమనించండి చరిత్రని, ఇశ్రాయేల్ అందరినీ ఊడుగం చేస్తున్నారు. రై మా పట్టణాలు కట్టండి రా, రై మా ఊడిగం చేయండి, రై మేము తిన్న ప్లేట్లు ఎత్తండి, రై మా బట్టలు ఉతకండి అని ప్రతి పనిని ఎవరితో చేస్తున్నారంటే ఇశ్రాయేలుతో చేస్తున్నారు. ఇశ్రాయేల్ని సుమారు 430 సంవత్సరాలు నలిపేశారు. ఎందుకంటే యోసేపు లేడుగా, అడిగే భక్తులు లేరుగా. ఇక 430 సంవత్సరాలు నలపడం ఎంత దారుణంగా నలిపారో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు ఇక్కడ కొంతమంది పిల్లలు. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలియాలి ఎంతగా నలిపేశారంటే. మీకు తెలుసు, మీరు చదివిన చదువుల్లో ఇప్పటికీ పిరమిడ్స్ చూస్తుంటే మనకి మతిపోతారు. ఐగుప్తిలో పిరమిడ్స్ ఉంటాయి తెలుసుకెళ్ళా సూదిగా, ఆ పిరమిడ్లు చూస్తుంటే మతిపోతుంది. ఎందుకు మతిపోతుంది? ఆ రోజుల్లో ఇంత పెద్ద బండరాయిలు ఎత్తి ఇంత ఎత్తైన కట్టడాలు ఎవడ్రా కట్టింది? ఇంత దారుణంగా కఠోరమైన శ్రమ అనిపించింది ఎవరంటే, జీకేలో మనకు దొరక్కపోయినా బైబిల్లో చరిత్రలో ఉంది. ఆ కట్టిన వారు ఎవరో కాదు, ఇశ్రాయేలీ. రామశేషు పట్టణం మీరు చూడండి, ఎప్పటికీ ఎంతగా కష్టపడితే అంత పట్టణాన్ని కట్టగలరు. ఆ గోడలు కానీ, ఈజిప్ట్ పిరమిడ్లు కానీ, ఆ వెనకాల ఉన్న మమ్మీలకి సంబంధించిన ఆ సమాధుల దొడ్డెలు కానీ, ఇవన్నీ కట్టింది ఎవడరా ఇంత కష్టపడిందంటే, ఆ బండలు మోసి అలిసిపోయి మట్టిని కాల్చి ఇటుకలను కాల్చి ఇంతగా బానిస బతుకుంది ఎవరంటే ఇశ్రాయేలీలు. నలిపేశారు 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాల్లో బాగా వినాలి, ఏడ్చారు. ఆ ఏడుస్తూ దేవా మాకు తిండి లేదు, బట్ట లేదు, నీడ లేదు, సరి అయిన సమాధానం లేదు, మాకు బిడ్డ పుట్టినా మళ్ళీ ఊడిగం చేయాలి, మా పిల్లలు ఇదిగో ఈ ఇశ్రాయేలు అయిన మేము ఐగుప్తులకి బానిసలుగా పుట్టడానికి పుట్టామన్నట్టు ఏడ్చారు. ఆ ఏడుపులకి జవాబుగా ఒక ఫైటర్ పుట్టాడు. ఆయన పేరు చెప్పండి, మోసే గారు. ఎవరు? మోసే గారు పుట్టారు. మోసేని పంపించాడు. మోసేతో చెప్పాడు, ఇదిగో నా ప్రజలను విడిపించే సమయం ఆసన్నం అయిపోయింది, నువ్వు నీ అన్న ఎవరైతే ఉన్నారో మొత్తం వెళ్ళండి, ఆ ఫరో గవర్నమెంట్కి మీరు చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వండి, అస్సలు క్షమించొద్దు, నా బిడ్డలను నేను బయటికి తీసుకెళ్ళిపోతాను. ఆ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే లోపలికి వచ్చాడో, వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న సందర్భం వాళ్ళ ఐగుప్తిలో ఉండగా, అది దాని సందర్భం ఏంటది? వారు ఐగుప్తిలో ఉండగా, ఇప్పుడు 12వ అధ్యాయం చదవండి. ఇప్పుడు మోసే అహరోనులు ఐగుప్తిలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చును. ఏంటట? ఐగుప్తిలో ఉండగా. ఎందుకు ఐగుప్తిలోకి వచ్చారు? ఎందుకు ఐగుప్తిలో ఉన్నారు? ఇశ్రాయేల్ని విడిపించడానికి వచ్చారు. 430 సంవత్సరాలు నలిగిపోతున్న ఇశ్రాయేల్ని విడిపించడానికి వచ్చారు. వాళ్ళ ఐగుప్తిలో ఉండగా దేవుడు అన్నాడట, ఈ నెల మీకు మొదటిది, ఇది ఈ సంవత్సరముకు మొదటి నెల, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఏం చెప్తున్నాడు? ఏదో చరిత్ర చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఈ అధ్యాయాన్ని మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? జాగ్రత్తగా వినండి. యుగాంతం అంటున్నారుగా, లోకం అంతమైపోతుంది అంటున్నారుగా. ఎలా అంతమవబోతుందో ముందే ఈ నిర్గమకాండంలో చెప్పేశాడు. అర్థమైన వాళ్ళు ఇప్పటికీ అంచనా వేస్తారు, అర్థం కాని వాళ్ళు ఇంకా నా వైపు ఎర్రగా చూస్తారు. మళ్ళీ చెప్తున్నాను వినండి. జరగబోయే విషయం ఏదైతే ఉందో ముందే
ముందే ఐగుప్తులో దేవుడు తన ప్రజలకు చూపించి దాన్ని రాయించి ఇదే జరగబోతుందని మనకి చెప్పేశాడు. ఏం జరుగుతుంది? ఈ నెల 14వ దినమున, ఈ నెల దశమి నాడు ఒకటి తెచ్చుకోవాలి. 14వ రోజు మీరు ఏం చేయాలంటే సాయంకాలం అంతా గొర్రె పిల్లని బలి. ఈ నెల అంటున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ఈ నెల అంటే సంవత్సరానికి మొదటి నెల ఏంటండి? చెప్పండి గట్టిగా. సంవత్సరానికి మొదటి నెల ఏంటి చెప్పాలి. అలా అడుగుతున్నానంటే అది కాదనేగా. సంవత్సరానికి మొదటి నెల ఏంటి? జనవరి అంటాం మనం. జనవరి కాదు, అడుగుతున్నాను. మనకి జనవరి, కానీ ఇశ్రాయేలీకి జనవరి కాదు. ఎందుకంటే ఇశ్రాయేలీల నెలలు వేరు, చెప్పండి, మన నెలలు వేరు. ఇశ్రాయేల్ నెలలకి మన నెలలకి తేడా ఏంటి? కొంచెం ఎవరిని ఇస్తాను వినండి. ఇశ్రాయేలీకి రోజు ఎలా స్టార్ట్ అవుద్దంటే అస్తమయము ఉదయము కలగగా ఒక దినం అవుద్ది. ఏంటి? అస్తమయము ఉదయము కలగ ఒక దినం అవుద్ది. మరి మనకి, వాళ్ళకి అస్తమయం ఉదయం కలిగితే ఒక దినము, మరి మనకి రివర్స్ చెప్తున్నారు ఎవరో చాలా మంది. ఏమండి? అస్తమయం ఉదయం కలగ ఒక దినం అవుద్ది, మనకి దినము అస్తమయం అవుతే మనకు వస్తుంది అంటున్నారు. చూడండి, అది కాదు. అస్తమయం ఉదయం, ఇది ఇలా చెప్పాను, అలా రివర్స్ చెప్పకండి. వాళ్ళకి అస్తమయం ఉదయం అంటే, అస్తమయం అంటే సాయంత్రం 6 గంటల నుంచి వాళ్ళకి రోజు స్టార్ట్ అవుద్ది. మరి మనకెప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే మన ఊర్లో అప్పుడప్పుడు పోటుగాళ్ళు ఈదులో కేక్ కోస్తుంటారు, తెలుసు కదా. పోటుగాళ్ళు ఉన్నారు కదా ప్రతి ఊర్లో. సరిగ్గా ఇలా 12 గంటలు లెగిసిపోయి గిర్రా కొట్టి మొత్తం సైలెన్సర్లంతా అడావుడి చేసి సరిగ్గా ఎన్ని గంటలకు వస్తారండి కేకు? ఎన్ని గంటలకి? రాత్రి 12 గంటలకి. రాత్రి 12 గంటలకి ఎందుకు వస్తున్నారు? రాత్రి 12 గంటలకు ఎందుకు వస్తారంటే మనకు రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి? మిడ్నైట్ స్టార్ట్ అవుద్ది. ఇశ్రాయేలీకి ఈవినింగ్ 6 PM అంటే సాయంత్రం 6 గంటలకు. అంటే వాళ్ళ రోజు సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అవుద్ది. మనకి అర్ధరాత్రి మధ్యరాత్రి నుంచి మనకు రోజు స్టార్ట్ అవుతుంది. అందుకే మన టైమింగ్ వేరు, వాళ్ళ టైమింగ్ వేరు. గనక వాళ్ళ క్యాలెండర్ వేరు, చెప్పండి, మన క్యాలెండర్ వేరు. వాళ్ళ క్యాలెండర్ మన క్యాలెండర్కి ఎందుకు కలవదంటే వాళ్ళకి సాయంకాలము, బాగా వినండి, సాయంకాలం అంటే ఒక అస్తమయము ఉదయం కలిగితే ఒక రోజు అవుతుంది. అందుకే క్యాలెండర్ సెట్ అవ్వదు. మరి వాళ్ళ మొదటి నెల ఏ నెల అంటే, టూకీగా చెప్తున్నాను, నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పదం జ్ఞాపకం పెట్టుకోండి, నీసాన మాసం అంటారు. అంటే మనకి జనవరి ఎలాగో వాళ్ళకి ఆ నెల మనకి ఎప్పుడు వస్తుంది అంటే, ఇదిగో రేపు ఈ నెల దాటి ఇంకొక నెల స్టార్ట్ అవుద్ది, ఆ నెల వాళ్ళకి మొదటి రోజు స్టార్ట్ అవుద్ది, మొదటి నెల స్టార్ట్ అవుద్ది అన్నమాట. అందుకే ఆ మొదటి నెల దశమి నాడు, దశమి అంటే 10వ తారీఖున మీరు ఇలా చెయ్యాలి, 14వ తారీఖున ఇలా చెయ్యాలి. ఏమేమి చేయాలంటే కొన్ని వచనాలు చూపిస్తాను, మీరు చూడండి. 6వ వచనం చదవండి. 6వ వచనం, నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకునే వాళ్ళను, గొర్రెల నుండైనను మేకల నుండైనా, బాగా వినాలి, ఏ గొర్రె పిల్లని తీసుకోవాలట? నిర్దోషమైన గొర్రె పిల్లని తీసుకోవాలట. 7వ వచనం చూడండి. 7వ వచనం, ఈ నెల 14వ దినమున మీరు దాన్ని ఉంచుకొనవలెను, తమ తమ కుటుంబంలో సాయంకాలం మందు దాన్ని చంప. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఒకటి, నిర్దోషమైన మగపిల్లని తీసుకోవాలట. రెండవది, 14వ రోజు కూడుకోవాలట. 14వ రోజు సాయంత్రం తెచ్చిన గొర్రె పిల్లని ఏం చేయాలట చెప్పాలి? 14వ రోజు తెచ్చిన గొర్రె పిల్లని ఏం చేయాలట? సాయంకాలం మంది చంపేయాలట. 46వ వచనం చూడండి ఒకసారి. 46వ వచనం చూడండి ఒకసారి. 46వ వచనం, మీరు ఒక్కింటిలోనే దాన్ని తినవలను, దాని మాంసంలో కొంచెమైన ఇంట్లో నుండి బయటకు తీసుకుని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఈ పాయింట్స్ అన్ని చదువుతుంటే మీకు ఏమర్థం అవుతుందంటే, ఏదో చరిత్ర చెబుతున్నాడు, మనం అనుకుంటాం, కొన్ని ఎందుకు చదువుతున్నాం మనకు తెలియదు, అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ యుగాంతం అనే ఈ సబ్జెక్ట్ ఏదైతే మాట్లాడుతున్నారో, ఇది తెలియక మాట్లాడుతున్న వాళ్ళందరికీ అసలు దాన్ని ఎలా స్టడీ చేయాలో మనకు తెలియాలి. అంటే ఇదిగో ఐగుప్తులో జరిగిన చరిత్ర మనకి తెలియాలి. ఐగుప్తులో జరిగిన చరిత్ర మనకు తెలియాలి. ఐగుప్తులో ఏం జరిగింది? ఒక చరిత్ర నమోదైంది. ఐగుప్తులో ఒక వింతైన సంఘటన నమోదైంది. మీరు ప్రసంగి గ్రంథం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది తెలుసుగా,
ప్రసంగి గ్రంథంలో ఏమని ఉంటుందంటే మునుపు జరిగిందే మళ్ళీ జరగబోతుంది, మునుపు జరిగిందే మళ్ళీ జరగబోతుంది. మునుపేం జరిగింది? ముందు జరిగిందే మళ్ళీ మళ్ళీ చేస్తాడు. మునుపేం జరిగింది? ఐగుప్తిలో ఏం జరిగిందో చెప్పండి, మళ్ళీ ప్రపంచానికి దేవుడు అదే చెయ్యబోతున్నాడు. ఐగుప్తిలో ఏం జరిగింది? ఒక ఘోరమైన కలి స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది, ఏం జరిగిందో ఒక్కసారి అదే 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. అదే 12వ అధ్యాయం 12వ వచనం, అదే 12వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. నేను ఐగుప్తి దేశమందు సంచరించి ఐగుప్తి దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతినంతటిని హతము చేసి ఐగుప్తి దేశంలో నుండి ఐగుప్తి దేవతలందరికీ నేను తీర్పు తీర్చేదని బాగా వినాలి. ఆ రాత్రి దేవుడు ఏం చేస్తాడట? దేశం మీద సంచరిస్తాడట. మీకు ఆ మాట ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రికి దేవుడు మన ఊరు మీద సంచరిస్తున్నాడంటే మీకు ఎలా ఉంటుందండి? రాత్రికి దేవుడు సంచరించడమే కాదు, మరణదూత కూడా మన ఊరి మీద రాత్రికి సంచరించబోతుందంటే ఎలా ఉంటుంది? ఇంకా విషయం చెప్పనా, దేవుడు సంచరించడమే కాదు, ఇంటికి ఒక శవాన్ని లేపేస్తాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? మీకు అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకే వారంలో ఈదులో 4 చచ్చిపోయారు అనుకోండి, ఆ ఈదులో వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? టెన్షన్ వచ్చేస్తుంది ఒక వరకు. ఊర్లో ఒకేసారి 10 మంది చనిపోయారు అనుకోండి, ఊరు ఎలా ఉంటుంది చెప్పండి? కంగారు అయిపోతుంది. లైన్గా ఊరికొకరు కాదు, ఇంటికొకరు చనిపోవడం ప్రారంభమవుతున్నారు. ఏం చేస్తారు చెప్పండి? ఈదులో పెద్ద దూపం వేసి ఎవడని పిలుస్తారు. మీరు కంగారు అయిపోతారంటే ఏం జరుగుతుంది, మనుషులు ఎందుకు చనిపోతున్నారు, ఎందుకని కానీ ఒక ఆన్సర్ వచ్చింది అనుకోండి, దేవుడు ఊరి మీద సంచరిస్తున్నాడు, మరణదూత సంచరిస్తుంది, అందుకే మనుషులు చనిపోతున్నారన్న వార్త వినబడినప్పుడు ఎలా ఉంటుందండి ఆ సౌండ్? ఐగుప్తికి అదే చెప్పమంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు తెలుసా? మోసే అహరోన్లారా మీరు రండి, మీరు ఏం చెప్తారంటే, ఈ రాత్రి నేను సంచరించబోతున్నాను, సంచరించి నేను ఏం చేయబోతున్నానంటే దేవతలకి తీర్పు తీర్చబోతున్నాను. ఎవరికట? దేవతలకి. ఏ దేవతలకి? ఐగుప్తి దేవతలకి తీర్పు తీర్చబోతున్నాడు. నేను అడుగుతున్నాను, ఐగుప్తి దేవతలకు తీర్పు తీర్చడం ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంది, నేను తప్ప చెప్పండి వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేనప్పుడు మరి ఇంకా దేవతలు ఎవరో ఉన్నట్టు, ఆ దేవతలకు ఏదో దేవుడు తీర్పు తీర్చున్నట్టు ఆ వచనాలేంటి? నా మాట అర్థమైందో లేదో? నేను తప్ప వేరొక దేవుడు లేడని దేవుడు అన్నప్పుడు నేను దేవతలకు తీర్పు తీరుస్తాను అంటున్నాడంటే వాళ్ళు ఉన్నట్టా లేనట్టా? నా మాటలు అర్థం, ఉన్నట్టా లేనట్టా? నేను తీర్పు తీరుస్తానంటున్నాడంటే ఉన్నట్టేగా. మరి బైబిల్ ఏమనుంది? నేను తప్ప చెప్పండి వేరొక దేవుడు లేడని. నేను తప్ప వేరొక దేవుడు లేడని దేవుడు చెప్పినప్పుడు మరి దేవతలు ఎలా వచ్చాయి? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఎవడో ఒకడు పనికిమాలలో ఉంటారు కదండి సభల్లో, ఆ పనికిమాలలో నిలబడి రాయ్ సభ నేను సంగతి తేలుతాను అన్నాను అనుకోండి, అలా ఏలు జీవించి ఇన్ని ఎవడనో తిడుతున్నాడని అర్థం. ఎవడో లేకపోయినా నేను ఇలా ఏలు జీవించి అవునేరా నీ సంగతి చూస్తాను అనుకోండి, అక్కడ ఎవడు లేడు, అక్కడ ఎవడు లేకపోయినా నీ సంగతి చూస్తానంటే ఇప్పుడు మీరు నన్ను ఏమంటారు చెప్పండి? పాపం మీకు ఏదో అయిపోయింది, ఎక్కడో దిక్కుని జాయిన్ చేయండి పాపం అనుకుంటారా అనుకోరా? నేను గాల్లోకి ఒకటి వేపు చూపించి మాట్లాడుతానంటే ఖచ్చితంగా మీరు ఏమనుకుంటారు చెప్పండి? ఈయనకి ఏదో అయింది అనుకుంటారుగా. నేను ఒకరిని చూసి తిడుతున్నానంటే అక్కడ ఎవడో ఉండాలి. ఎవరు లేకుండా నేను ఒకరిని తిడితే నీ సంగతి చూస్తాను అన్నానంటే, ఎవరు లేనప్పుడు నీ సంగతి చూస్తానంటే ఆ మాటకు అర్థం ఉందా? లేదు. ఇప్పుడు నేను నీ సంగతి చూస్తానంటే అక్కడ ఎవడో ఉండాలి. ఈ లాజిక్ మీకు అర్థమైతే, ఈ రాత్రికి దేవతల సంగతి చూస్తానన్నాడంటే దేవతలు ఉన్నట్టా లేనట్టా? ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళుగా ఉన్నారు కానీ దేవుళ్ళు కాదు. దేవతలుగా ఉన్నారు, దేవతలు కాదు. అదేంటి? వాడు దేవత కాదా? దేవుళ్ళు కాదంటే ఐగుప్తీయులు ఉన్నవి దేవుళ్ళు కాదు, ఐగుప్తీయులు ఉన్నవి దేవతలు కాదు. మరెవరు మరి దేవుళ్ళని పిలవబడతాడంటే వాడు దయ్యాల మోకతో ఉన్నారు. అంటే ఐగుప్తిలో దేవతలుగా కొనియాడబడుతున్నది దయ్యాలా? దయ్యాలే. అదేంటండి అలా ఎలా చెప్పగలరంటే,
దెయ్యంగా వస్తే మనుషులు మొక్కుతారా? ఎన్టీ రామారావు గారు తెలుసుగా, సీనియర్ ఎన్టీ రామారావు గారు. ఆ పెద్దోళ్ళు తెలుస్తుంది. వాళ్ళ రాజకీయ ప్రసంగాల్లో ఆయన రాజకీయ ప్రసంగం చేస్తూ చమత్కారంగా ఒక ఉదాహరణ ఎత్తేవాడు. ఏమనంటే, ఆ టైంలో ఆయన పార్టీని ముక్కలు చెక్కలు చేస్తున్నారు. ఆ టైంలో ఆయన ప్రసంగులు ఎత్తుకున్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఆయన ఏమంటాడంటే, దొంగే జనాల్లో కలిసిపోయి అన్నాడట, అక్కడ ఉన్నాడు దొంగ అన్నాడు. దొంగోడే జనాల్లో కలిసిపోయి అడుగో దొంగ అంటే ఇక దొంగ ఎవడండి? దయ్యం ఎలా వచ్చిందో తెలుసా? నేను దయ్యాన్నని రాలేదట, మరి ఐగుప్తిలో దేవతలుగా దేవుళ్ళుగా టెస్టేసి కూర్చుంది. దేవుడు అన్నాడు, మోసే అహరోనులారా ఫరోకు చెప్పండి, నాకు రగడ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, బాగా వినాలి ఐగుప్తి ప్రజలు, నాకు గొడవ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, నాకు ఫరోతో కాదు ఇబ్బంది, నాకు ప్రజలతో కాదు ఇబ్బంది, అసలు వీళ్ళందరినీ ఇలా తయారు చేసిన ఆ పతనమైపోయిన మోక సాతాన మోకను చూసారా, ఆ దయ్యంగుడితో గొడవ అన్నాడు. ఐగుప్తిలో విష సంస్కృతి పెరిగిపోయింది. అంటే పొరుగువాడి సంసారాన్ని గౌరవించుకోలేని విష సంస్కృతి పెరిగిపోయింది. వాడి భార్యని ఈడు లాక్కుంటాడు, ఈడు భార్యని ఆడు లాక్కుంటాడు, ఈడు భార్య ఆడు భార్య ఈడు, అంటే ఒక విష సంస్కృతి. అప్పటికి ఐగుప్తి అధికారికి ఎంతో మంది భార్యలున్నా శారంను ఎత్తుకుపోయాడంటే మీకు ఐగుప్తి ఎలా ఉందో మీకు అర్థం అవ్వాలి. ఇశ్రాయేల్ని బయటికి పిలిచిన తర్వాత ఇశ్రాయేల్ని అబద్ధం ఆడొద్దు అన్నాడంటే, ఐగుప్తిలో అబద్ధమాడినా ఎవరు ఏమి అనరు. దొంగతనాలు పెద్దగా పట్టించుకోరు. అంటే ఐగుప్తి ఎలా ఉందో తెలుసా? రెడ్ లైట్ ఏరియాకి బాబులా ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. పాపానికి పెట్టింది పేరు. అంటే ఎంత డబ్బుందో, ఎంత విశాలమైన జీవితం ఉందో అంత పాపం ఉంది. ఎందుకనే ఇలా తయారయ్యారంటే, అక్కడ దేవతలను మొక్కుతున్నారు కనుక అలా తయారయ్యారు. అందుకే దేవుడు నిర్ణయించుకున్నాడు, ప్రజల్లో ముందు మార్పు రావాలి అంటే వీళ్ళని మబ్బి పెడుతున్న ఈ దయ్యాల సంగతి చూడాలనుకున్నాడు. ఏం చేస్తారు ఆ దయ్యాలంటే? ఆ దురాత్మలు లేదా ఆ యొక్క దేవతలు ఏం చేస్తున్నారు ప్రజలంటే, ప్రజల్ని మబ్బి పెడుతున్నారు, రేపుతున్నారు. అదేంటండి, అలాంటి దేవతల్ని ఆకారాలు ముక్తే ప్రజలు అలా తయారవుతారంటే ఎందుకు తయారవరు? నేను అడుగుతున్నాను, ఒక ఉదాహరణ అడుగుతాను, చెప్పండి. దేవుడి పేరు మీద సారా పంచుతున్నారంటే అడుగుతాను, ఆ దేవుడి పేరు మీద సారా పంచుతున్నారంటే అక్కడ ఉన్నది దేవుడు అంటారా, దేవుడి ముసుగులు ఉన్నది దయ్యం అంటారా? చెప్పండి. దయ్యం దేవుడి పేరు మీద ఆడవారిని తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాలే కాదు, నిలువుగా అంటే వాళ్ళకి నూనె పోగు కూడా లేకుండా వాళ్ళకి టవల్ కట్టి ఒకేసారి టవల్ ఇప్పించి, మీ వెస్ట్ గోదావరిలోనే దేవుడి పేరు మీద ఘోరంగా ఆడవారితో కామతురతన జరిగించి నృత్యాలు చేస్తున్నారంటే నేను అడుగుతున్నాను, ఆ బొమ్మ వెనకాల ఉన్నది దేవుడు అంటారా దెయ్యం అంటారా? చెప్పండి. ఒక విచిత్రం చెప్పిన, దేవుడికి గంజాయి పంచుతారు తెలుసా? దేవుడికి గంజాయి ఏంటండి? దేవుడికి గంజాయి, దేవుడికి గుడుంబ, దేవుడి పేరు మీద మేళాలు, దేవుడి పేరు మీద భోగం మేళాలు, దేవుడి పేరు మీద ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి, దేవుడి పేరు మీద ఇజ్రాలు అంటే ఆడమగ కానాలతో డ్యాన్స్ నడుతున్నాను. ఇలాంటి విష సంస్కృతిని చిన్న పిల్లలకు కూడా చూపిస్తున్నారంటే దేవుడుంటే ఇలాంటి పనులు చేయిస్తాడా? దేవుడి పేరు మీద దయ్యం ఉంటే చేయిస్తాడా? చెప్పండి. దీనికి బాబులా జరుగుతున్న ఐగుప్తిలో విష సంస్కృతి పెరిగిపోయింది. అంటే ఎలా పెరిగిపోయింది? అన్ని దేవుళ్ళ పేరు మీదే జరుగుతున్నాయి. మేళాలు దేవుళ్ళ పేరు మీదే, మత్తు దేవుడి పేరు మీదే, బలులు దేవుడి పేరు మీదే, చంటి పిల్లల్ని చంపడం దేవుడి పేరు మీదే. ఎందుకురా చంటి పిల్లల్ని చంపుతున్నారంటే, ఐగుప్తిలో ఫిలాసఫీ అంటే తెలుసా? ఎందుకు చిన్న పిల్లల్ని చంపుతున్నారంటే, పంటలు బాగా పండాలంటే ఎవరిని చంపాలంట? పిల్లల్ని చంపాలంట. ఐగుప్తిలో పిల్లల్ని చెప్తారు ఏంటంటే, అలాంటివి అంటే ఆకారాలను మొక్కితే ఇలాంటి పనులు చేస్తారంటే బేసిక్గా చేస్తారు. ఆకారాలను మొక్కితే ఇలాంటి పనులు, నిజ దేవుడు తెలియకపోతే దేనికి పడితే దానికి మొక్కితే, ఏది పడితే అది నమ్మితే, నిజ దేవుడు అక్కడ లేకపోతే నీతో దయ్యం చేయించే పనులు ఎలా ఉంటాయో తెలుసా? సాటి మనిషి అంతం కోరుకుంటావు. ఉదాహరణ చెప్తాను వినండి. రాజకీయ పార్టీలు, కొన్ని పార్టీలు పేర్లు అడగండి,
రాజకీయ పార్టీలు, కొన్ని పార్టీలు గెలవాలని యవనస్తుల్ని బలివ్వడానికి కూడా వెనకాడని రాజకీయ పార్టీలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? హైదరాబాద్ మూసీ నదిలో వయసు వచ్చిన పిల్లల్ని లంకి బిందులు దొరుకుతాయని చంపేశారంటే ఆ వార్తను నమ్మగలరా? నిన్నగాక మొన్న లక్నో, నిన్నగాక మొన్న మన ప్రధానమంత్రి గారి ప్రాంతం, నిన్నగాక మొన్న ఒక వయసులో ఉన్న ఆడపిల్లని చంపి 12 మేకులు అరికాలకేశారు. నమ్మగలరా? ఇప్పటి వరకు ఎందుకు, ఇప్పటికే ఈ రోజుకి ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మన ఏజెన్సీకి వీళ్ళు సువార్తలకు వెళ్తారు. ఇప్పటికే లోపలికి వెళ్తే దేవతలకి మనుషుల్ని బలేస్తున్నారంటే నమ్మగలరా? నిజ దేవుడు తెలియకపోతే మనుషుడు ఏం చేస్తాడంటే సాటి మనిషే చెప్పండి బలేస్తాడు దేవుడి పేరు మీద. ఉదాహరణ చెప్తాను వినండి. దేశంలో 2వ మహిళకు ఉరిశిక్ష అమలు చేసింది మొన్న కేరళ కోర్టు అనుకుంటా. దేశంలో 2వ మహిళ కేరళ కోర్టు ఏం చేసింది? ఆమెకి జడ్జిమెంట్ ఇచ్చింది. అమ్మాయికి ఏం చేసింది? అమ్మాయి ప్రియుడికి పురుగుల మందు కలిపింది డ్రింక్ లో. సొంత ప్రియుడికి, ప్రేమించిన అబ్బాయికి డ్రింకులు అంటే తాగే డ్రింక్ ఏదైతుందో ఆ మజా డ్రింక్ లో ఆ అమ్మాయి ఏం కలిపింది? పురుగుల మందు కలిపింది. ఎందుకు ఇలాంటి పని చేస్తావంటే ఆ అమ్మాయి చదివేంటి చెప్పనా? గ్రూప్ 1 చదువుతుంది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 చదువుతుందంటే కాంపిటేటివ్ ఫీల్డ్ లో గ్రూప్ చదువుతుంది. గ్రూప్ 1 లో ఎవరుంటారు చెప్పండి? ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఐఏఎస్ ఐపీఎస్ చదివి అమ్మాయి ఒక అబ్బాయిని ఎందుకు చంపేసిందో తెలుసా? మూఢనమ్మకం కోసం చంపిందంటే మీరు నమ్మగలరా? అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ చదవండి. కొన్ని సంవత్సరాలు ఆయన ప్రేమించింది, తిప్పించుకుంది. ఈ తిరిగినప్పుడు మోజు పోద్దగా, మోజు పార్కులంతా అక్కడెక్కడ తిరిగిన తర్వాత ఆ మోజు పోయింది. ఎవరో మైండ్ వాష్ చేశారు. ఈ అమ్మాయికి చెప్పారు, ఆ గాలి గాని వేసుకుంటే నీకేం కలిసి వస్తుంది, నీకు మంచి ఆర్మీ ఆఫీసర్ సంబంధం వచ్చిందన్నారు. ఆ అమ్మాయికి ఆఫీసరు గ్రూప్ 1, ఆఫీసరు గ్రూప్స్ కొట్టాలనుకుంటుంది, ఆఫీసరు మ్యాచ్ అవుద్ది, సొసైటీలో లగ్జరీగా బతకొచ్చు. లెక్కలు మార్చింది. ఈయన అడుగుతున్నాను, సగానికి సగం అందరు అమ్మాయిలను అంటలేదు, సగానికి సగం ఇలాంటి గాడిదలు సొసైటీలో లేరు చెప్పండి. ప్రేమ ఒకడితో పెళ్ళొకడితో, ప్రేమ ఒకడితో పెళ్ళొకడితో, అందరు కాదు కొంతమంది ప్రేమ ఒకడితో పెళ్ళొకడితో నడుతున్న ప్రాణాలు పోతున్నాయి చాలా మందివి. ఎందుకు చంపేవే ఆ పిల్లని అడిగితే స్టేట్మెంట్లో చెప్పింది, వాళ్ళు బాగా ట్రెడిషనల్ గా మూఢనమ్మకాలు ఎక్కువంట. ఆ ఇంటికి వాళ్ళ పెద్దలు, చిన్నలు, వాళ్ళ బాబాయిలు, మామీలు అందరూ, ఈ అమ్మాయి కూడా మూఢనమ్మకాలు బాగా నమ్ముతుందట. ఆ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ల్యాప్టాప్ పట్టుకుని వచ్చేసాడు వాళ్ళ ఇంటికి. ఈ మధ్యకాలంలో జ్యోతిష్యం ల్యాప్టాప్ లో కూడా చూసి చెప్పేస్తున్నారు. చెప్పండి, మీదే రాసి, మీద సింహరాశ, మంగళవారం మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు. ఎంత సిగ్గులేదో! ఇటు జ్యోతిష్యం ల్యాప్టాప్ లో చూసి చెప్పేస్తున్నారు. జ్యోతిష్యం ఇలా లైవ్ వెళ్తుందా? ఈ లైవ్ షాట్ లో ఎంతమందో జ్యోతిష్యం చెప్పబడును, సంప్రదించవలసిన సెల్ నెంబర్ ... ఎంత సిగ్గులేదు వీళ్ళకి. ఆడు చెప్పాడు, వీళ్ళు వినేడు. ఈ మధ్యకాలంలో చూస్తున్నారు లేదో, హీరోయిన్లు చెప్పించుకుంటున్నారు జ్యోతిష్యాలు. హీరోయిన్లు నెక్స్ట్ సినిమా నాకు హిట్ అవుద్దా పట్టవుద్దా అంటే శ్మశానానికి పోతా రెడీగా ఉండని చెప్పాలి. హీరోలు పూజలు, జ్యోతిష్యాలు నడుతున్నారు. జ్యోతిష్యం ఒక బూటకం. ఇవి నమ్మేది ఎవరు చెప్పినా డాక్టర్లు నమ్ముతున్నారు, యాక్టర్లు నమ్ముతున్నారు, గ్రూప్ 1 చదివే వాళ్ళు నమ్ముతారు. ఆ గ్రూప్ 1 చదివే ఆ జాబితాలు ఈ అమ్మాయి ఒకరిదే. ఆ అమ్మాయికి చెప్పాడట ఆ జ్యోతిష్యుడు, ఏమని చెప్పాడంటే, ఇదిగో నువ్వు ఎప్పుడైతే ఎవరినైతే మొట్టమొదటిగా పెళ్లి చేసుకుంటావో ఆ మొట్టమొదటి చేసుకున్న నీ భర్త నీ దోషము వలన చచ్చిపోతాడు అన్నాడు. అమ్మాయికి ఏమో ఆర్మీ సంబంధం నచ్చింది. తీరా జ్యోతిష్యంలో చూస్తే జాతకం ప్రకారం ఆ అబ్బాయిని చేసుకుంటే, ఆర్మీ ఆఫీసర్ని చేసుకుంటే జాతకం ప్రకారం ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఇప్పుడు చనిపోతాడు గనక ఆయన చనిపోకూడదు, పెళ్ళి అవ్వాలి అంటే అప్పుడు అమ్మాయి అందట, నాకు ఆయనే కావాలంటే ఆయన కాదే, ఆయన చేసుకుంటే చచ్చిపోతామంట కదా, నీకు దోషం ఉంది అనగానే మరి ఎలాగనగానే తీవ్రంగా ఆలోచించింది. ఆ జ్యోతిష్యుడికి తన పేరెంట్స్కి చెప్పింది, ఆడేమీ సావడు, ఆ ఆఫీసర్కి ఏమీ కాదు, మీరు ముహూర్తాలు రెడీ చేయండి, ఆయనకి ఏ దోషం ఉండదు, నేను అనుకున్న సమయానికి పెళ్లి చేసుకుంటా. అంటే ఎలా చేసుకుంటావంటే, ఏంటి ముహూర్తాలను ఎదిరించగలవని అడిగితే అప్పుడు అందట, నా దగ్గర ఒక ఐడియా ఉంది, జీవితాన్ని మార్చేద్దాం. ఏముంది ఐడియా అంటే, ఈ తమ్ముడికి ఫోన్ చేసింది, రారా చిట్టుకన్నా అని. మీడికేం తెలుసు, వెళ్ళిపోయాడు అమాయకంగా. వెళ్ళిపోయినట్టునే, దాహంతో ఉన్నావా అన్నది. ఉన్నాడు.
మంచిగానే ముందు చూసి మంచి చూసి బాగానే ఇచ్చింది. రా, ఇంక నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా మనల్ని ఎవరు విడదీయలేరు, మన ప్రగాఢమైన ప్రేమను మనం ఎవరు విడదీయకూడదు కనుక మనం ఏం చేద్దామంటే ఒక టెంపుల్కి పోయి రహస్యంగా మనం పెళ్లి చేసుకుందాం. రహస్యంగా వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు, తాళి కట్టించుకుంది, ఇంటికి తీసుకొచ్చింది. ఆ ఫస్ట్ నైట్ కార్యక్రమం ఇంట్లోనే పెట్టింది. ఆ కార్యక్రమం జరుగుతున్న టైంలో సరిగ్గా అబ్బాయికి పురుగుల మందు కలిపి ఇచ్చేసింది. ఎందుకు చంపేసో పిల్ల అమ్మాయిని ప్రేమించడం అని అడిగితే అప్పుడు అమ్మాయి స్టేట్మెంట్లు ఇచ్చిన రికార్డ్ ఏంటో తెలుసా? నా దోషం పోవాలంటే మొదటి భర్త చచ్చిపోవాలి కనుక ఆ మొదటి భర్తగా ప్రేమికుడిని చంపేశాను. ఆర్మీ ఆఫీసర్ని చేసుకోవడానికి ప్రేమించినోడికి పురుగుల మందు ఇచ్చేసింది. చూడండి ఏమి నమ్మిందండి అమ్మాయి, ఏమి నమ్మింది అమ్మాయి అంటే మూఢనమ్మకం. అడుగుతున్నాను, గ్రూప్ 1 చదివిన వాళ్ళు నమ్ముతున్నారు, ఆఫీసర్ నమ్ముతున్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు నమ్ముతున్నారు, బీటెక్ ఎంటెక్ చదివే స్టూడెంట్స్ నమ్ముతున్నారు, సైన్స్ స్టూడెంట్స్ కూడా ఇలాంటివి నమ్ముతున్నారు. ఎందుకు చెప్పనా? ఎందుకు నమ్ముతారంటే మీరు రాసి పెట్టుకోండి. ఎందుకు నమ్ముతారు చెప్పనా? నీ దేవుడు ఎలాంటోడో నీకు క్లారిటీ లేకపోతే, నువ్వు నమ్మే దేవుడు ఎలాంటోడో నీకు క్లారిటీ లేకపోతే నువ్వు చేసే పనులన్నీ దుర్మార్గపు పనులే అవుతాయి. నీ దేవుడు సరైనోడైతే నువ్వు చేసే పనులు కూడా అర్థవంతంగా లాజిక్కి సరిపోతాయి. నువ్వు చేసే పనులు సరిగ్గా ఉండక సొసైటీకి కీడైపోతున్నాయంటే నువ్వు నమ్మేది దేవుడిని కాదు, దేవుడి పేరు మీద చెప్పండి దయ్యాన్ని నమ్ముతున్నావు. ఐగుప్తులు ఇవే ఎక్కువైపోయినాయి. మనుషులు మనుషులు చంపుకుంటున్నారు, నదులకి బలిచ్చుకుంటున్నారు, మనుషులు మనుషులు చంపుకుంటున్నారు. సగం ఎద్దు ఆకారం ఉంది, సగం మనిషి ఆకారం ఉంది, సగం పిల్ల ఆకారం ఉంది, సగం మనిషి ఆకారం ఉంది. ఇలాంటి ఆకారాలన్నింటినీ మొక్కుతున్నారు. దేవుడు అన్నాడు, ఈ దేవతల సంగతి రాత్రి తేల్చేస్తాను. తేలుస్తాడు. రాత్రికి వాళ్ళొక్కరినే దేవతలనే చంపుతాడా? దేవుడు ఇంకో మాట కూడా అన్నాడు, ఈ దేవతల మొక్కునోళ్ళ సంగతి కూడా తేల్చేస్తాను. అంటే ఈ దేవతల్ని తీసేస్తా అన్నాడు, ఈ దేవతల్ని మొక్కిన ప్రజలను కూడా చెప్పండి తీసేస్తానన్నాడు. ఇప్పుడు బాగా వినాలి, ఎవరు మొక్కుతున్నారు ఆ దేవతల్ని? ఐగుప్తీయులు. ఎవరు మొక్కుతున్నారు ఆ దేవతల్ని? చెప్పాలి, ఐగుప్తీయులు. విచిత్రం ఏంటి చెప్పనా? ఇశ్రాయేలీలు కూడా మొక్కుతున్నారు. ఎవరు మొక్కుతున్నారు? ఇశ్రాయేలు కూడా మొక్కుతున్నారు. అదేంటి? ఇశ్రాయేలు నిజ దేవుని మొక్కుతున్నారుగా, మళ్ళీ ఈ దేవతల్ని ఎలా మొక్కుతున్నారంటే మనం మొక్కట్లేదా? ఎంత సిగ్గులేని వ్యవహారాలు ఉంటాయంటే ఇక్కడ చాలా మందికి నాకు తెలుసు. ఎంత సిగ్గులేని వ్యవహారాలంటే పాస్టర్ గారితో ప్రార్థన ఏం చేస్తారు, బేపనాయంతో ముహూర్తం పెట్టి. మీకు ఎంత సిగ్గులేదో. ఒక ఆవిడ అందంట, ఇదిగో పాస్టర్ గారు రేపు మీరు 11:30కి వచ్చేయాలండి ఫంక్షన్కి అందంట. అది కాదమ్మా, రేపు ఏమైనా ట్రాఫిక్ జామ్ గడ అవుతే కొంచెం 10 నిమిషాలు అటు ఇటు అవుతే నహి జిందకి 11:30కి వచ్చేయండి అందంట. అలా కాదమ్మా, కొంచెం ఏదైనా ఆలస్యం రావాల్సిందే అన్నారు. ఏమ్మా అని అడిగితే పాస్టర్ గారికి చెప్పింది ఏమని చెప్పినా, వేపనాయన ముహూర్తం 11:30కి పెట్టారు, సరిగ్గా టైంకి వచ్చింది. నేను అడుగుతున్నాను, పిలవడానికి ఆవిడికి సిగ్గులేదు? ఇంక నెక్స్ట్ నన్ను అడగకండి. పిలవడానికి ఆవిడికి సిగ్గులేదు అడుగుతాను. ఈయనకు ఉండాలి కదండి, నువ్వు వేపనాయంతో మళ్ళీ మాతో ముహూర్తాలంటే అడగాల నడుతుంది. ఈరోజు అడ్జస్ట్ అయిపోయారు. ఎంత అడ్జస్ట్ అయిపోయారు చెప్పినా, ఒక పాస్టర్ గారు చర్చి కట్టడానికి ముహూర్తం పెట్టించుకోవడానికి వేపనాయం దగ్గరికి వెళ్ళాడంటే ఇంకేమనాలి చెప్పండి? సంఘ పెద్దలే వాస్తులు చూసి కడుతున్నారంటే ఇంకేమనాలి చెప్పండి? మా ఊర్లో కొంతమంది సిగ్గులేని వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసి భోగమంటేశారు. ఇంకేమనాలి చెప్పండి అడుగుతున్నాను. ఏముంది అంటే మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా, ఇటు బైబిల్ దేవుణ్ణి నమ్ముతాం, బయట దేవతల్ని నమ్ముతాం. ఇటు బైబిల్ దేవుణ్ణి నమ్ముతాం, బయట దేవుణ్ణి నమ్ముతాం. ఇటు దేవుణ్ణి నమ్ముతాం, బయట మూఢ నమ్మకాలు నమ్ముతాం. ఇశ్రాయేలు ఎంతకన్నా ఘోరం అయిపోయారు. యెహోవాని నమ్ముతున్నారు, ఐగుప్తీ దేవతను నమ్ముతున్నారు. దేవుడు నిర్ణయించుకున్నాడు, ఈ రాత్రికి ఐగుప్తీలనే కాదు తీసేయాలనుకుంటున్నది, ఈ రాత్రికి దేవతలనే కాదు నేను తీసేయాలనుకుంటున్నది, ఈ రాత్రికి ఇశ్రాయేలు తొలి సంతానాన్ని కూడా చెప్పండి తీసేస్తాన్నాడు. ఎందుకు? వీళ్ళు అదే పనులు చేస్తున్నారు. ఎక్కడుంది ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం చూడండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి. యెహెజ్కేలు గ్రంథం త్వరగా ముగించేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 7వ సంవత్సరమున 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు యెహోవా యొద్ద విచారించుటకై యెహెజ్కేలైన నా యొద్దకు వచ్చి, సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు అందరూ కూడి వచ్చారట. ఎక్కడికి కూడి వచ్చారు?
యెహెజ్కేలు ప్రవక్త దగ్గరకు వచ్చారు. ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు అందరూ యెహెజ్కేలు ప్రవక్త దగ్గరకు వచ్చారు. ఏమనంటే, దేవుణ్ణి మనకి న్యాయం తీర్చమండి. అప్పటికే పొరుగు రాజ్యాలు దుడుమాడేస్తున్నాయి. ఎవరిని? ఇశ్రాయేల్ని నలిపి పాడేస్తున్నాయి. అప్పటికే బబులోని నలిపేసింది. ఇప్పుడు మాదీయ పార్సికలు నలిపేయడానికి సిద్ధమైపోయారు. ఇప్పుడు గ్రీకులు దండయాత్ర కూడా ప్రారంభమైపోతుంది. అలాంటి టైంలో ఇతర సామ్రాజ్యాలు మనల్ని నలిపేస్తున్నాయి. సరైన గూడు నీడ మనకు ఉండడం లేదు. మనకి దేవుడు ఏం తీర్పు తీరుస్తాడో దయచేసి చెప్పవయ్యా అని యెహెజ్కేలు ప్రవక్తను అడగడానికి వస్తే, ప్రవక్త వెళ్ళి ఇశ్రాయేలు పక్షాన్ని అడుగుతున్నాడు, దేవా నీ ప్రజలకు ఏమి న్యాయం తీరుస్తావంటే, అప్పుడు దేవుడు మొదలెట్టాడు, నరపుత్రుడా జాగ్రత్తగా విను, వీళ్ళక న్యాయం చెప్పాల్సింది అన్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలక న్యాయం చెప్పమన్నది. వీళ్ళు ఎంత వంకరోళ్ళు అంటే, వీళ్ళు నన్ను మొక్కుతారు, బయటికి వెళ్ళి దేవతల్ని మొక్కుతారు. వీళ్ళు నన్ను నమ్ముతారు, వీళ్ళు బయటికి పోయి ముహూర్తాలు పెట్టించుకుంటారు. వీళ్ళు నన్ను ఆరాధిస్తారు, బయట సిగ్గులేని ఒక సామెత చెప్తారు. ఏమని తెలుసా? దేవుడికి పెట్టేది దేవుడికి పెట్టాలి. చెప్పండి, దేవుడికి పెట్టేది దేవుడికి పెట్టాలి. దెయ్యానికి పెట్టి నీ పెండం పెడతాడు, రాసి పెట్టుకో, నీ పెండం పెడతాడు దెయ్యానికి. దేవుడికి పెట్టే దేవుడికి పెట్టాడు, దెయ్యం ఏం పెడతావు? దెయ్యంగా నీ పెండం కోరతాడు వాడు. వాటికి మొక్కి అలాంటి ఆచరించిన వాడు దేవుడు చెబుతున్నాడు, నీ సంగతి తీరుస్తాను నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారించుటక మీరు వచ్చుచున్నారే, నా మీద ఒట్టేసి చెబుతున్నా, నా వలన ఏ ఆలోచన మీకు దొరకదు, ఇది ప్రభువుకు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడా? వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన ఏ కృత్యములు వారికి తెలియచేయము. ఎట్లనగా, ప్రభు అయిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలుని ఏర్పరచుకున్న నాడు, యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడు, ఐగుప్తినందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకుని ప్రమాణము చేసి మీ దేవుడైన యెహోవాను నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తీ దేశం రప్పించి వారి కొరకు నేను విచారించినదంతయు పాలు తేనెలు ప్రవచించిన సకల దేశముల ఆభరణమైనదైన దేశములోనికి తోడుకొని పోదునని చెప్పిన కాలముననే ప్రమాణం చేసితిని. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన ఏ కృత్యములు విడిచిపెట్టవలనని, ఐగుప్తి విగ్రహములు పూజించడం చేత మిమ్మల్ని మీరు ఎలా అపవిత్రపరచుకున్న వలనని నేను వారికి ఆజ్ఞాపించిన. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన ఏ కృత్యములు చేయటం మానలేదు, ఐగుప్తి విగ్రహములు పూజించటం మానలేదు గనక ఐగుప్తి దేశములో ఇశ్రాయేలు ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద ఆ రాత్రే తీర్చుకుందాం అనుకున్నాను, కానీ ఆగిపోయాను. అర్థమైందా? అంటే ఐగుప్తీలు ఉండగా దేవుడు చేసింది ఏంటో తెలుసా? ఐగుప్తీలు ఉండగా దేవుడు ఐగుప్తీ దేవతలనే కాదు మట్టి పెట్టాలనుకున్నది, ఐగుప్తీ దురాత్మలనే కాదు దేవుడు మట్టి పెట్టాలనుకున్నది, ఐగుప్తీ ప్రజల్లో తొలి సంతానాన్నే కాదు, మరి ఎవరిని? ఇశ్రాయేలుని కూడా. ఇశ్రాయేలును కూడా ఎందుకు తీసేయాలనుకున్నా ప్రభు అంటే, దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు కూడా ఐగుప్తీలాగా ఏం చేస్తున్నారు? పసి పిల్లలను కూడా బలివ్వడానికి వెనకాడడం లేదు. ఏ కృత్యములు అంటే చరిత్ర చదవండి. ఏ కృత్యం అంటే నీచమైన పనులు చేస్తున్నారు. నీచమైన పనులు అంటే కొన్ని చెప్పుకోలేము, అలాంటి పనులు చేస్తున్నారు. కొన్నిసార్లు చూడండి, కొన్ని పిచ్చి పనులు చేస్తుంటారు. ఆ పిచ్చి పనులు చూస్తుంటే నవ్వాలి ఆడాలి అర్థమవుదు. మరి ఏంట్రా దేవుడి గురి మీద ఏంట్రా ఈ బొమ్మలేట్రా, ఇలాంటి బూతు బొమ్మలేట్రా అని అడిగితే మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, అంటే జనాలకు అవేర్నెస్ వస్తుంది అంటారండి. దేంట్లో జనాలకి అవేర్నెస్ అంటే వాడికి నాలెడ్జ్ వస్తుందని అలా కట్టారు అని అడుగుతున్నారు. కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకి సహజంగా తెలుస్తాయి. అది నేచర్. అది దేవుడి పేరు మీద నడుతున్నాను. దేవుడి పేరు మీద బూతు బొమ్మలు లేవు, దేవుడి పేరు మీద బూతు డాన్సులు లేవు, దేవుడి పేరు మీద ఇవే ఏ కృత్యములు అంటే ఇక చెప్పుకోలేనివి బలులు, హేయమైన పనులు, ఇక నీచమైన పనులని చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తారు తెలుసా? ఇశ్రాయేలు కూడా చేస్తారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ రాత్రికి ఇశ్రాయేలును కూడా నేను తీసేయాలనుకుంటే, అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం ఇచ్చాడే, నీ పిల్లల్ని ఐగుప్తి నుంచి కానాను భూభాగాన్ని తీసుకెళ్తానని. ఆ మాట జ్ఞాపకం చేసుకున్న దేవుడు మళ్ళీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఏమన్నాడంటే, ఈ రాత్రికి ఇశ్రాయేలు కుటుంబాలు బతికి బట్టగట్టాలి అంటే ప్రతి ఒక్కడు ఒక గొర్రె పిల్లను తెచ్చుకోవాలి, దాని రక్తాన్ని నిలువు కమ్ముల మీద మూసుకోవాలి. ఆ రక్తాన్ని పూసుకున్న తర్వాత వీళ్ళంతా కలిసి కూర్చొని ఒక ఎముకైనను ఇరవకుండా ఆ వండిన
వచ్చిన ఆ మాంసాన్ని, ఆ గొర్రె పిల్ల మాంసాన్ని వీళ్ళు తినాలి, సాయంకాలం అందే దాన్ని చంపాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా ప్రభు అంటే బాగా వినాలి. ఐగుప్తి చదువుకున్న పెద్దలకి, బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళు అంచనా వేస్తారు. ఐగుప్తి దేనికి గుర్తండి? లోకానికి గుర్తు. దేనికి గుర్తు? ఐగుప్తి లోకానికి గుర్తు. ఇశ్రాయేలు దేనికి గుర్తండి? సంఘానికి గుర్తు. పాలు తేనెలు ప్రవహించు కానాను భూభాగం దేనికి గుర్తండి? పరలోకానికి గుర్తు. అంటే కానాను ఏమో పరలోకానికి గుర్తు, ఐగుప్తి లోకానికి గుర్తు, ఇశ్రాయేలు సంఘానికి గుర్తు. అంటే ఇప్పుడు ఐగుప్తిలో సంఘం ఉంది, లోకంలో సంఘం ఉంది, పరలోకం కానాను దూరంగా ఉంది. ఇప్పుడు బాగా వినండి, ఈ కానాను ప్రయాణానికి పోతున్న ఇశ్రాయేలుని లోకంతో సంఘము కలిసిపోయిందంట. అలా ఎలా కలిసిపోద్దంటే ఈరోజు ఎలా కలిసిపోయిందో ఆ రోజు అలాగే కలిసిపోయింది. ఈరోజు లోకంతో సంఘం కలిసిపోవట్లేదా చెప్పండి? పాస్టర్ల జబర్దస్తి సోలికి వెళ్ళడం ఏంటంటే సిగ్గు కలుస్తున్నారు లేదా? పాస్టర్ల జబర్దస్తి సోలికి వెళ్ళడం ఏంటి? పాస్టర్ గారట మీలో ఎవడు కోటిస్తాడంటే సి అంటాడని, మీలో ఎవరు బైబిల్ జ్ఞాని అన్నాడంట. లోకంతో సంఘం కలుస్తుంది. మీరు చూడండి, ఇంకా విచిత్రం మీరు చూడండి. రాజమండ్రిలో అన్న అంటే నాకు గౌరవమే, అయినా నేను చెప్తున్నాను మార్చుకుంటారేమోని. ఆ రాజమండ్రిలో ఉన్న ఆ అన్న ఎవరైతే ఉన్నారో ఆ దైవజనులు, ఆయన విచిత్రమైన ప్రోగ్రాం పెట్టాడు. ఆ ప్రోగ్రాం ఏంటో చెప్పనా? సింగ్ ఫర్ జీసస్. దేవుని కొరకు, అంటే జీసస్ కొరకు పాడాలి. ఎలా పాడాలి? సరే పాడండి, దేవుని కొరకు పాడొద్దు అంటలేదు. కానీ ఈ ప్రోగ్రామ్ డిజైన్ అంతా చూస్తుంటే ఏదో గుర్తొస్తుంది. అది ఏదో డీసో. ఆ సోలో జడ్జిలు కూర్చుంటారు. ఆ సోలో జడ్జిలు కూర్చుంటే అయ్యే ఐడియా సో, లాసో, ఈసో ఏ ఉంటాయి కదండి. ఆ సోలో జడ్జిలు కూర్చుంటారు. ఆ జడ్జిలు కూర్చుంటే ఈ సింగర్స్, లోక్ సంబంధించిన సింగర్స్ పాడితే వాళ్ళు అన్నారట, నువ్వు సా అలా ఎత్తకూడదు, సా అనాలన్నారు. గాను కొంచెం గా దీర్ఘం ఇవ్వాలన్నారట. ఇప్పుడు సేమ్ ఫీలింగ్ అండి. ఇలా జడ్జిల్లా కూర్చుంటే ఈ క్రైస్తవ సింగర్లు పాడుతుంటే నీ గానం ఎలా ఉందంటే అలా ఉంది అన్నారంట. ఇదిగో నువ్వు కూడా ఏం చేయాలంటే గాని ఇలా పలకాలి, సాని ఇలా నడుతాను. ఇది ఎక్కడో కాపీ కొట్టిన, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కూడా సేమ్ అండి. నేను చెప్తున్నాను, మీరేదో అనుకుంటున్నారేమో కానీ లోకాన్ని చూసి సంఘం వాతలేసుకుంటుంది. ఇలాగే కలిసారు ఐగుప్తిలో ఇశ్రాయేలు ఇలాగే కలిసారు. తొక్కి నారదీస్తాడు రాత్రికి రాత్రే, తీసి పడేస్తాడు రాత్రికి రాత్రే, నలిపేస్తాడు రాత్రికి రాత్రే, దులిమాడేస్తాడు రాత్రికి రాత్రే. మీరు మళ్ళీ బతికి బట్ట కట్టాలంటే ఐగుప్తి లోకంతో కలిసారుగా, ఆ లోకం నుంచి మీరు వేరవ్వాలి అంటే రక్తం వెనకాలకు రండి అని చెప్పి, గొర్రెపిల్ల రక్తం వెనకాలకు రండి అంటే ఐగుప్తి లోకానికి గుర్తు, ఇశ్రాయేలు సంఘానికి గుర్తు, కానాను పరలోకానికి గుర్తయితే ఇప్పుడు మునుపు జరిగిందే చెప్పండి మళ్ళీ జరగబోతుంది. మునుపేం జరిగింది? ఐగుప్తి మీదకి దేవుడు వచ్చాడు. ఇప్పుడు బాగా వినండి, ఐగుప్తి అంటే లోకం, మళ్ళీ అదే జరగబోతుంది. ఈ లోకమంతా ఐగుప్తి అయితే నేడు రేపు దేవుడు ఈ లోకం మీదకి రాబోతున్నాడు. ఈ లోకం మీదకి దేవుడు రాబోతున్నాడు. ఐగుప్తి మీదకి రావడానికి ప్రధాన కారణం దేవతల సంగతి చూడ్డానికి మళ్ళీ దేవుడు లోకం మీదకి వస్తున్నాడంటే మళ్ళీ దేవుడు ఈ లోకానికి పట్టిన దురాత్మల సంగతి తేల్చడానికి రాబోతున్నాడు. ఎక్కడుంది ఆ వచనం? ఎబిసీలకు రాసిన పత్రిక చూడండి. ఎబిసీలకు రాసిన పత్రిక ముగిద్దాం, ఒట్టే చెబుతున్నాను, ముగిద్దాం, మీ మీద ఒట్టు. ఎబిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి వచనం చూడండి. ఎబిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. ఇంకా ఈ ప్రపంచం అలాగే నడుచుకుంటుంది. ఈ ప్రపంచాన్ని ఎవడో ప్రేరేపిస్తున్నాడు, ఆడి పేరు అధిపతి అట. ఆ అధిపతి, ఆడికున్న పేరు అధిపతి, ఆడికి మరో పేరేంటో తెలుసా? ప్రేరేపించే శక్తి.
ఏం చేస్తాడట? ప్రేరేపిస్తాడు. ఐగుప్తిలో దేవతలకు వచ్చాడు, వాళ్ళని ప్రేరేపించాడు, తమను తామే చంపుకున్నాడు. ఇప్పుడు లోకమని ఐగుప్తికి పట్టాడు, ఈ లోకాన్ని కూడా ప్రేరేపిస్తున్నాడు. ఏమని ప్రేరేపిస్తున్నాడు? ఒరే, నువ్వు పుట్టింది దేనికంటే, ఐఫోన్ కోసం పుట్టావరా, మీ నాన్న ఐఫోన్ కొనకపోతే చచ్చిపోరా అని ఆయన అలా ప్రేరేపిస్తున్నాడు. కొంతమందిని ఎలా ప్రేరేపిస్తున్నాడు చెప్పనా? నువ్వు పుట్టిన ఆ పిల్ల కోసమే పుట్టావురా, ఇంకా ఆ పిల్ల లేకపోతే నీ బతుక్కి పరమార్థం లేదురా, దేవుడు నిన్ను ఈ పిల్ల కోసమే పుట్టించాడు, ఇక ఈ పిల్ల లేకపోతే నువ్వు చచ్చిపోరంటే ఆ పిల్ల కోసం ఈ సిగ్గులేనాడు పురుగుల మందు తాగి చచ్చిపోతున్నాడు. ఒక్కొక్కడిని ఒకలా ప్రేరేపిస్తుంది. వయసులో ఉన్నవాడిని ఒకలా ప్రేరేపిస్తుంది, వయసు మళ్ళీ ఒకలా ప్రేరేపిస్తుంది, వయసు అయిపోయిన ఒకలా ప్రేరేపిస్తుంది, భక్తి ఉన్నవాడిని ఒకలా ప్రేరేపిస్తుంది, భక్తి లేని ఒకలా ప్రేరేపిస్తుంది. అందుకే బైబిల్లో వాడిని ప్రథమ చెప్పిన, ఇది ఒక చీకటి ప్రపంచం. ఈ చీకటి ప్రపంచానికి అధిపతి చెప్పండి, సాతానగాడి వాడి యొక్క దూత. అందుకే చూడండి, ఒక్క సినిమా తినంగా ఉందా చూడండి, ఒక్క సినిమా ఈ సొసైటీకి వాడు పట్టాడు అనడానికి గుర్తు అదేనండి. ఒక్క సినిమా తినంగా ఉందేమో చూడండి. ఒకప్పుడు టైటిల్ ఏడు తెలుసా? కొడుకు దిద్దిన కాపురం. ఇప్పుడు టైటిల్ ఏడు చెప్పినా, కొడుకు సెడగొట్టిన కాపురం. ఒకప్పుడు టైటిల్ ఏంటి చెప్పినా, ఉత్తమ కొడుకు. ఇప్పుడు సన్నాసెదవ టైటిల్ అదే. ఒకప్పుడు హీరో అంటే ఎథిక్స్ ఉండేవి, ఇప్పుడు హీరోకి గంజాయి, గుట్కా, దరిద్రం, బ్లేడ్ ఎదవాళ్ళందరూ ఈరోజు హీరోలు. మీరు చూసారు లేదు? బ్లేడ్ ఎదవాళ్ళందరూ హీరోలు అండి, మీరు చూసారు. ఈ మధ్యకాలంలో రే ఏంట్రా ఇలాంటి దొంగతనాలు చేస్తున్నావు, ఏంట్రా నీకు ఈ పని ఏంట్రా అని అడిగితే ఆడు చెప్పిన స్టేట్మెంట్లో, పోలీస్ స్టేట్మెంట్లో ఏమిచ్చాడు చెప్పినా, ఇలాంటి పని చేసేవేట్రా అని అడుగుతాడు. అన్నాడు, నేను పుష్ప సినిమా చూశాను అన్నాడు. పుష్ప అంట. నేను అడుగుతున్నాను, సినిమాలు చూడండి ఎంత దరిద్రపు యాసలంటే మీరు చూడండి, ఒక మనిషిని నరికి ఆ కత్తి నోట్లో పెట్టుకుని ఆడి లింగిపై కట్టి ఆ రక్తమంతా ఇలా మీద పడిపోతుంటే బా ఏమందరూ వాలు పోస్టర్ అంటున్నారంట. రే అదంతా డెవిల్ ప్రాక్టీస్, దయ్యపు ఆలోచనలు రావని. అవన్నీ దయ్యపు ఆలోచనలవే. ఒక మనిషిని చంపితే హీరో అంటున్నావేంటి, ఒక రక్తం ఒలిగితే హీరో అంటున్నావేంటి, ఒకటి ఇలా తలకాయ నరికి ఆ తలకాయ ఇలా పట్టుకుంటే అది వాల్ పోస్టరు, ఆ తలకాయ కింద మన ఎదవలందరూ ఫోటోలు వేసుకోవడం లేరు. మన ఊర్లో చెప్తున్నాను, ఇంకా విషయం చెప్తున్నాను, మీరు ఏమనుకుంటా అనుకోండి. ప్రత్యేకించి తాగుళ్ళలో, బలహీనతలో, దరిద్రపు పనుల్లో ఎక్కువ చెడిపోయేది ఎవరో చెప్పినా, మన బడుగు బలహీన వర్గాల్లో ఉన్న కుర్రోళ్ళే పాడైపోతున్నారు. తాగుళ్ళు తాగేది మన బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళే. చదువులు అంతంత మాత్రంగా చదివి దేనికి పనికి రాకుండా చివరికి నేరాలకు అలవాటు పడుతున్న ఎక్కువ మంది మన పిల్లలు ఉన్నారు. మన తెగలలో రాజ్యాంగాలు రాసిన వాళ్ళు పుట్టారు, మన తెగల్లో దేశాన్ని శాసించిన వాళ్ళు పుట్టారు, మన తెగల్లో ప్రధానమంత్రి హోదాకి వెళ్ళిన వాళ్ళు పుట్టారు. ఈరోజు మన తెగల్లో దరిద్రులు పుడతారు. మీరు చూడండి ఎందుకు పుడుతున్నారు? మన అయ్యకి బుద్ధి లేదు. ఎందుకు చెప్పినా, అయ్యే కాయెట్టుకుని తిరుగుతున్నాడు. అయ్యి కాయెట్టుకుని వచ్చాడట, కొడుకు గ్లాస్ అట్టుకుని వచ్చాడట, వీళ్ళిద్దరు కలిసి కూర్చుంటే వాళ్ళ అమ్మ సిగ్గు లేకుండా ఆమ్లెట్ వేసుకుని వచ్చిందంట. దెయ్యం రే, మీ కుటుంబం అంతా దెయ్యాల కుటుంబం. మీ కుటుంబం పని లేదు, పాట లేదు. నడుతున్నాను ఎలా తయారయ్యారు చూడండి. ఎక్కడికక్కడే దయ్యం. మీరు టీవీ ప్రోగ్రాం చూడండి, డబల్ మీనింగ్ డైలాగులన్నీ. ఆడి కాపురం మీద ఈడి చోకులేయడం, ఈడి కాపురం మీద ఆడి చోకలేయడం, ఆడి భార్యని ఈడి తీసుకెళ్ళడం, ఈడి భార్యని ఆడి తీసుకెళ్ళడం, డబల్ మీనింగ్. అలాంటి చెత్త సోలు జబర్దస్తి చెత్తని మీరంతా కూర్చొని మీ పిల్లలతో కంచాలను అన్నం పెట్టుకుని సోఫా సెట్లో కూర్చొని ఇలాంటివన్నీ మీ పిల్లలకు చూపిస్తే వాళ్ళు మంచి నేర్చుకుంటారు అనుకుంటున్నారా? చెత్త నేర్చుకుంటారు. మళ్ళీ చెప్తున్నా, ఏం చూస్తున్నారు మీ పిల్లలు? ఏమంటున్నారు చెప్పండి, ఏమంటున్నారు? ఆ మాట్లాడే వాళ్ళందరూ, ఆ సోలో ఉన్న వాళ్ళందరూ ఎన్ని డబల్ మీనింగ్లు అండి, ఎన్ని డబల్ మీనింగ్. పురుషలింగం మీద డబల్ మీనింగ్, స్త్రీలింగం మీద డబల్ మీనింగ్, ఆడ మగాల కాని వాళ్ళ మీద డబల్ మీనింగ్ డైలాగ్ లేదు. అది ఒక స్కిట్. ఆ స్కిట్ మీరు చూడడం, మీరు కంచాలను అన్నం పెట్టుకుని చూస్తున్నారు. దయ్యాల పిల్లలు అయిపోతారు మీ పిల్లలు. మళ్ళీ చెప్తున్నా, టీవీలకు పట్టాడు, నెట్వర్క్ పట్టాడు, రాజకీయానికి పట్టాడు, వాడు ఈ ప్రపంచాన్ని ఆవాహించాడు. అందుకే చూడండి, ఎక్కడా నైతికత లేదు, ఎక్కడా నైతికత లేదు. నేను అడుగుతున్నాను, రాజకీయ పార్టీలు ఏవైనా, నాకు ఏ పార్టీ సంబంధం లేదు, ఇలాంటి దరిద్రులు ఆ టీవీ షోల్లో ఉండే ఇలాంటి దరిద్రులు సమాజానికి డబల్ మీనింగ్ డైలాగ్ వేసినోడికి ఆడికి రెవెన్యూ పెరిగిందట, ఆడికి ఫాలోయింగ్ ఉందట, ఆ ఫాలోయింగ్ ఉన్నవాడికి సిగ్గు లేకుండా ఈ పార్టీలు పదవులు ఇచ్చారు. ఆడికి పదవి ఏంటండి పనికి మనోడికి?
వాళ్ళకి పదవులు ఎట్ట నడుతున్నాను, ఆడికి పదవులు ఇచ్చారట, ఆడట పలానా శాఖకి మంత్రిగా, నీ బొందెట్టండి మంత్రిగా. నేను అవుతాను దేనికి డబల్ మీనింగ్ చెప్పాడు. సొసైటీకి ఏం చెప్తాడు వాడు? అడిగే వాళ్ళు ఉన్నారా? అడిగే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఓట్లు ఎలాంటి వాళ్ళకి వేస్తారు చెప్పనా? మామూలు పీకు తినరా అన్న వాళ్ళకి వేస్తారు మీరు ఓట్లు. మంచి నడుతున్నాను, మంచేది ఎక్కడ చూడండి, టీవీ సెక్టార్ పాడైంది, యూట్యూబ్ సెక్టార్ పాడైంది. ఎక్కడికక్కడే చూడండి, విద్యా వ్యవస్థలో ఎక్కడ మీరు చూడండి, విద్యను పక్కకు దోసి ఈరోజు చిల్లర పనులు చేసి అడుగుతాను సైన్స్ న్యాచురల్స్ కూడా ఈరోజు స్టూడెంట్స్ పెరిగిపోతున్నారు. ఎక్కడ చూడండి దీన్నంతా ఏమంటున్నా, అదే అంటున్నాడు ఎఫ్సి పత్రికలో, ఈ లోకాన్ని ప్రేరేపించే శక్తి ఎవడికి వాడికే ఫిలాసఫీ చెప్పింది, ఎవడికి వాడికే ప్రేరేపించింది, ఈ ప్రపంచం అలా మబ్బి పట్టింది. ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి. ఎంత డబల్ మీనింగ్ డైలాగులు అంటే, తల్లి తండ్రి గదిలో ఉంటే ఆ గదిలో ఉన్న తల్లిదండ్రుల సంసారం మీద కొడుకులు టీవీ ఛానల్ పెట్టి వాళ్ళ అమ్మా నాన్న బెడ్రూమ్ విషయాల మీద జోకులేస్తే ఆ ప్రోగ్రాలు ఇట్ అయిపోతున్నాయి. అంటే ఈ సమాజం ఎలా ఉందో మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే నా డీటెయిల్గా అడగండి. అలాంటి తల్లిదండ్రుల యొక్క రహస్య జీవితం మీద జోకులేసినోడికి తెలుసో తెలియకో మన ప్రధానమంత్రి గారు ఆడికి ఉత్తమ అవార్డు ఇచ్చారు. ఉత్తమ అవార్డు ఆయనకి తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. ప్రధానమంత్రి చేతుల మీద ఆ పనికి మాలిన యూట్యూబర్ ఎవడైతే ఉన్నాడో ఆడు ప్రధానమంత్రి చేతుల మీద ఉత్తమ అవార్డు తీసుకున్నాడు. పైకి మాట్లాడేదంతా సనాతన ధర్మం, వెనకాల పేసన్ని సన్నాసి పనులన్నీ చేస్తే ఆడికి ఉత్తమ అవార్డు ఇచ్చారండి. సనాతనం అనుకున్నారు కానీ ఆడు సన్నాసి గడని తర్వాత తెలిసింది. ఎవడన్నా అడగండి మీకు, ఎందుకంటే అసలు విషయం కన్నా మీకు పేర్లు కావాలి. మీరు ఎక్కడ చూడండి సమాజం పెట్టరేగిపోయింది, పాడైపోయింది. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తిని పాడు చేసిన దయ్యాలు, ఐగుప్తిని పాడు చేసిన దేవతలు, ఐగుప్తిని పాడు చేసిన పతనమైన దురాత్మలు ఇప్పుడు యావత్తు ప్రపంచానికి పట్టాయి. ఆ రోజు ఐగుప్తి దుమ్ము దులపడానికి ఆ రోజు రాత్రి దేవుడు దిగితే ఇప్పుడు మళ్ళీ దేశాలకి పట్టిన, ప్రపంచానికి పట్టిన ఈ దురాత్మల్ని పట్టి తుంగలో తొక్కడానికి వేవేల పరిశుద్ధ పరివారంతో దేవుడు రాబోతున్నాడు. దాన్నే యుగాంతం అంటారు. గుర్తుపెట్టు. ఇది చెప్పకుండా నజరేయుడైన యేసు మేఘాల మీద వేవేల పరిశుద్ధ పరివారంతో దేవుడు రాబోతున్నాడు అని బైబిల్ చెప్తే ఇదంతా వదిలేసి ఏమన్నారంటే, సముద్రంలో నుంచి పాము వస్తుందా, నీ బొంద వస్తుందిరా పాము. సముద్రంలోంచి పాము వచ్చింది, సముద్రంలోంచి శాప వచ్చింది, సముద్రంలోంచి తాబేలు కాదు. నువ్వు చూడాల్సిన సముద్రమే కాదు, సముద్రాలు పంచభూతాలు మిక్కటమైన యాంత్రముతో లయమైపోవడానికి, లయము చేయడానికి లయకారకుడు రాబోతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుడు. ఎందుకు వచ్చాడు ఐగుప్తి మీదకి ఎందుకు వచ్చాడు? ఐగుప్తి దేవతల సంగతి దేశానికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఎందుకు వస్తున్నాడు? ఈ దయ్యాల సమూహాన్ని, చిట్ట చివరి శత్రువైన ఆ సాతాను గాని పీకి పట్టుకెళ్ళి నరకంలో పడేయడానికి వస్తున్నాడు. అయితే ఒక ప్రాబ్లం ఉంది. ఐగుప్తి మీదకి వచ్చినప్పుడు ఐగుప్తి దేవతలను మొక్కిన ఐగుప్తి సంతానాన్ని, ఇశ్రాయేల్ని ఎలాగైతే చంపేస్తున్నాడో, ఇప్పుడు ఈ దేవతలను తెలుసో తెలియకుండాను ప్రతి ఒక్కరూ ఆడికి మొక్కుతున్నారు అనేది చెప్పండి. మొక్కుతున్నారు. ఇప్పుడు ఈ మొక్కుతున్న ఉగ్రత వాడిని తీస్తున్నప్పుడు వాడిని మొక్కునోల మీద కూడా ఆయన ఖడ్గం పడే ప్రమాదం ఉంది కనుక మళ్ళీ సౌలభ్యం. ఆ రోజు ఐగుప్తీయులు ఆ ప్రమాదంలో పడిపోకుండా వాళ్ళ బతికి బట్టగట్టాలి అంటే వాళ్ళని గొర్రెపిల్ల ఎలాగైతే రక్షించిందో మళ్ళీ అదే గొర్రెపిల్ల మనం తెచ్చుకుంటేనే చెప్పండి రక్షింపడతాం. గొర్రెపిల్ల ఏంటంటే టక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఏముందంటే ఇందాక మనం చదువు, ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలట? నిర్దోషమైనది ఉండాలట. ఆ గొర్రెపిల్ల ఎలా ఉండాలట? 14వ రోజు చంపేలట. ఆ 14వ రోజు సాయంకాలం మంది చంపేలట. ఆ గొర్రెపిల్ల ఒక ఎముక కూడా ఎరవకూడదట. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని నిలువు కమ్ములకి అడ్డు కమ్ముకి రాసి ఆ గొర్రెపిల్ల రక్తం వెనక దాకోలంట. దాని పేరు పస్కా అంటారు. ఈ పస్కా అంటే చెప్పనా, బాగా వినండి. ఈ పస్కా గుర్తులన్నీ దేనికంటే రాబోతున్న నిజమైన పస్కా బలి పశువు నజరేయుడైన యేసుకు సంబంధించి. అంటే ఎలా అంటే ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల అన్నాడా? పిలాతు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు పిలాతు ఏమన్నాడండి? ఈయన యందు నాకు ఏ దోషము చెప్పండి కనబట్టలేదు, ఈయన యందు నాకు ఏ దోషమో కనబట్టలేదు అన్నాడంటే నిర్దోషమైన గొర్రెపిల్ల. 14వ రోజు చంపేమన్నాడు ఐగుప్తీయులు ఆ గొర్రెపిల్లని. యేసు ప్రభు కూడా ఏ రోజు చనిపోయాడు తెలుసా? యేసు ప్రభు కూడా 14వ తారీఖు అంటే మొదటి నెల పస్కా 14వ తారీఖునే చనిపోయాడు. పైగా
సాయంకాలం మందు గొర్రె పిల్లని ఐగుప్తులో చంపమన్నాడు. యేసు ప్రభు చనిపోయింది కూడా ఎప్పుడు చెప్పండి? ఈ లెంట డేస్లో చదువుతాంగా. సాయంత్రం 3 గంటలకు చచ్చిపోయాడు. బాగా వినండి, సాయంత్రం 3 గంటలకు. అంటే అక్కడ సాయంకాలం, ఇక్కడ సాయంకాలం. అక్కడ నిర్దోషమైనది, ఇక్కడ నిర్దోషమైనది. అక్కడ 14వ రోజు, ఇక్కడ 14వ రోజు. ముగించేస్తున్నాను. ఆ గొర్రె పిల్ల ఒక ఎముకైన నిరవకూడదన్నాడు. మీరు సిలువ సన్నివేశాలు మీరు చూడండి. కుడివైపునున్న దొంగ కాళ్ళు ఎరగొట్టింది రోమా సైనికులు, ఎడం వైపునున్న దొంగ కాళ్ళు ఎరగొట్టారు రోమా సైనికులు. కానీ ఎవరి ఎముకలు ఎరగొట్టలేకపోయారు చెప్పండి? యేసు ఎందుకు చెప్పినా ఎరగొట్టకూడదు. ఎందుకంటే అక్కడ గొర్రెపిల్ల ఎముక ఎలాగైతే ఇరవకూడదో, ఇక్కడ ఈ గొర్రెపిల్ల ఎముక ఇరవకూడదు. ఆ రోజు ఐగుప్తి నుంచి ఇశ్రాయేలు సంఘాన్ని కాపాడడానికి ఆ రోజు ఆ గొర్రెపిల్ల, ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఈ ఐగుప్తిలో క్రీస్తు సంఘాన్ని కాపాడడానికి మనకున్న ఒకే ఒక్క గొర్రెపిల్ల చెప్పండి? నజరేయుడైన యేసు. ఇప్పుడు ఈ గొర్రె పిల్లని తినాలి, ప్రతి ఒక్కరు తినాలి. ఇప్పుడు ఈ గొర్రె పిల్లని ఎలా తింటారు? దాన్ని మార్చాడు. ఇప్పుడు పస్కా క్రొత్త నిబంధనకి ఏమైందంటే ప్రభురాత్రి సంస్కరణ అయింది. ఏమైంది? ప్రభురాత్రి సంస్కరణ. ఇప్పుడు రొట్టె, బాగా వినండి, మాంసానికి గుర్తు, ద్రాక్షరసం రక్తానికి గుర్తు. ఈ రొట్టె ద్రాక్షరసం ఎవడైతే తీసుకుంటాడో చెప్పండి, వాడు బతుకుతాడు. అంటే దేవుడు ఈ రాత్రి సంచరించవచ్చు, రేపు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన హఠాత్తుగా వస్తాడు. ఎలా వస్తాడు? ఐగుప్తి మీదకి వచ్చినట్టే వస్తాడు. ఐగుప్తిలో ఏం జరిగిందో చెప్పండి, మళ్ళీ అదే జరగబోతుంది. ఆ రోజు ఐగుప్తిలో కుటుంబానికి ఒకడే చనిపోయాడు. ఈ రెండో రాకల్లో కుటుంబానికి ఒకటే కాదు, కుటుంబం అంతా లేచిపోతారు నమ్మకపోతే. మొత్తం కుటుంబం. అందుకే సువార్తల్లో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సువార్తలు ఏమిటో తెలుసా? పీనుగుల సంఖ్య పెరిగిపోద్దట, గెద్దలు ఆకాశంలో తిరుగుతాయట. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో రాకడకి అవే సూచనలు అంటే గుర్తుపెట్టుకో. చేపలు బయటకు వచ్చే, తాబేలు బయటకు వచ్చింది అనకండి. ఇవి చూస్తే మీకు అర్థమయ్యాలి. చేపలు బయటకు వచ్చే, తాబేలు బయటకు వచ్చింది, లివియతాన్, ఈ కథలు చెప్పకండి. బైబిల్ చెప్తుంది గమనించండి. బైబిల్ చెప్తుంది గమనించండి. ఇదిగో దేవుడు మునుపు జరిగిందే చెప్పండి, మళ్ళీ చేయబోతుంది. అంటే ఆ రోజు ఎవరు బతుకుతారని అంటే, ఆ రోజు రక్తం వెనకాల ఎవడైతే దోక్కున్నాడో వాడు బతికాడు. ఈ రోజు రాకడ జరిగితే ఎవరు బతుకుతారు చెప్పనా? ఎవడైతే బాప్టిజం తీసుకుని ప్రభు రాత్రి సంస్కరణలో పాల్గొంటున్నాడో వాడు రెండవ రాకడలో బతుకుతాడు. ఇంకా ధీమా పొద్దుగా ఎవడైతే ఇంకా ఇక్కడ బాప్టిజం లేకుండా ఉన్నారో మీ అందరికీ దీపావళి ఉంది, రెడీగా ఉండండి. నేను బెదిరించడానికి చెప్పట్లేదు, నేను సీరియస్గా చెప్తున్నాను. ఇంకా ఎవరైతే బాప్టిజాలు తీసుకోకుండా ఉన్నారో మీకు అర్థమవుతుందో లేదో, యుగాంతం గోల ఎక్కువైపోయింది ప్రపంచంలో, మీకు అర్థమవుతుందో లేదో, చూస్తుంటే అర్థమవుతుంది. నేడో రేపో జరుగుతుందన్నట్టే ఉంది. నిన్నో మొన్నో న్యూటన్ గారు రాసుకున్న లెటర్ బయటపడింది, మీరు చదివారా లేదో? సర్ ఐజక్ న్యూటన్ అంటే మాటలు కాదు, ఆయన ప్రత్యేకమైన ఉత్తరం కూడా బయటపడింది. ఆయన ఉత్తరంలో దానియేల గ్రంథం, ప్రకటన గ్రంథం, ఇదేదైతే మనం చదువుతున్నామో ఈ వచనాలన్నింటినీ కలిపి ఈ ప్రపంచం ఎప్పుడు అంతమైపోతుందో ఒక సంవత్సరం కన్ఫర్మ్ చేసి ఒక ఉత్తరం రాసి పెట్టుకున్నాడు. ఆ ఉత్తరం మన దొరికింది, అందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఆయన వేసిన లెక్కలు అంత ఈజీగా చెప్పండి జరగకుండా ఉండో, ఖచ్చితంగా జరుగుతాయి. ఆ సంవత్సరం ఏంటని నన్ను అడగండి, ఎందుకంటే ముందు రోజు తీసుకుంటావు నువ్వు బాప్టిజం. నన్ను అడక్కో, అది జరగచ్చు జరగకపోవచ్చు, కానీ అటు ఇటుగా ఏది జరిగినా నాకు అనిపిస్తుంది ఈ పరిస్థితులు, ఈ విలువలు లేని తనం, ఈ సంసారంలో కూడా విలువలు లేని తనం, భార్యను చంపుకోవడం, భర్తను చంపుకోవడం, వయసు తేడా అంటే చిన్న పెద్ద, ఈ నరమాంస భక్షకుల్లా తయారైన రక్తపాతం, ఇవన్నీ చూస్తుంటే నాకు అర్థమవుతుంది, నాకు తెలిసి మన తరంలోనే రాకడ జరిగిపోయేలా ఉంది. చూస్తుంటే అర్థమవుతుంది బైబిల్. ఎందుకంటే బైబిల్ ప్రవచనాలను కూర్పు ఉంది. మెజారిటీ ప్రవచనాలు అన్నీ జరిగిపోయాయి. ఇక పెద్దగా నెరవేరవలసిన ప్రవచనాలు ఏమీ లేవు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అవి జరుగుతున్నాయో ఇక జరగబోతున్నాయో మనకు తెలియదు. ఈ ప్రవచనాలు కూడా నెరవేరిపోతే ఇక త్వరలోనే యేసు ప్రభు మేఘాల మీద చెప్పండి రాబోతున్నాడు. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పలేదు, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక సహోదరుడుగా, ఒక దైవజనుడిగా చెప్తున్నాను. బాప్టిజాలు లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, సమయం ఇక మించిపోతుంది. నువ్వు ఇలానే నిర్లక్ష్యం చేస్తే నీ సావు నీవే చెప్పండి కోరినెత్తి మీద తెచ్చుకుంటావు. రోజుకి చూడండి సమయం ఎలా మించిపోతుందో చూడండి, దినములు చెడ్డవైపోతున్నాయి చూడండి, ఎక్కడ మంచి లేదు చూడండి, అనురాగం లేదు, ప్రేమ లేదు. మీరు చూడండి, ఇవన్నీ దేని గుర్తంటే ఈ ప్రపంచం అంతమవుతుంది. ఈ ప్రపంచం అంతమవుతున్నప్పుడు నేను ఏం చేయాలంటే, ఆ రోజు ఐగుప్తిలో వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి
మనం అదే చేయాలి. అది తిన్నారు, రక్తాన్ని పూసుకుని వెనకాల నిలబడ్డారు. యేసుప్రభు రక్తం వెనకాలగరా, యేసుప్రభు శరీరం రొట్టెని తీసుకో. ఎప్పుడైతే ఇది పాటిస్తూ ఉంటావో, అది పాటించిన వారు బతికి కానానుకు బయలుదేరారు. ఈ రోజు ఇది పాటిస్తే నువ్వు వెళ్ళేది ఇక కానాను కాదు, చెప్పండి, పరలోకానికి బయలుదేరు. ఇంత చెప్పిన తర్వాత నాకు అర్థం అవ్వలేదని అంటే, రేపు పొద్దున్నే లేచిన తర్వాత తూర్పు అయిపోయిందో చూడు, నీకే చెప్పేది. ఇంత చెప్పిన తర్వాత నీకు అర్థమవుతుందంటే నిన్నెవ్వడో జీవితంలో ఇంకా మార్చలేదు. ఎందుకంటే ఇంత విపులంగా ముందు జరిగిన చరిత్రే మళ్ళీ జరగబోతుందని బైబిల్ ఎంత ఖచ్చితమైన రుజువులు ఇస్తే, ఇది కూడా నీ చెవికి ఎక్కలేదంటే నీకంత దరిద్రుడు ఇంక ఈ ప్రపంచంలో ఎవడ ఉండడేమో గుర్తుపెట్టు. లేదన్నయ్య నేను పాములు వేసాకే బాప్టిజం తీసుకుంటానని అంటే, అది పాములు ఎగదరు అయ్యా, అది ఉంది కదా లివియథాన్, అది లెగిసాకే నేను బాప్టిజం తీసుకుంటా, అది లెగదు. అది లెగిస్తుందో తెలియదు. అది మర్మగర్భమైన పోలిక పద్యాలతో రాయబడిన యోబు గ్రంథం 41 అధ్యాయం. అది పట్టుకుని ఏలాడకు. నీకు మళ్ళీ చెప్తాను, నీకు ప్రపంచం యుగాంతం ఎలా వస్తున్నట్టు సముద్రం వైపు కాదు, బైబిల్ వైపు చూడు. ఏం జరగబోతుందో నీకు అర్థమవుద్ది. ఈ బైబిల్ని బట్టి అంచనా వేస్తే నీ వరుడు సమీపమైన ఉన్నాడు. వధువు సంఘము సిద్ధపడుతుంది. బుద్ధి లేని సంఘం చెప్పండి గొడవలు పెట్టుకుంటూ తిరుగుతుంది. బుద్ధి లేని సంఘం పనికిమాల గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. నిజమైన బుద్ధి కలిగిన సంఘం, అయ్యో నా వరుడు వస్తున్నాడని ఇశ్రాయేలు సంఘం ఎలాగైతే సిద్ధపడిందో మీరు కూడా చెప్పండి, అలాగే సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ మేఘాల మీద తీసుకొని పోవునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన.